బ్రెయిన్ భోజనం కోసము చేసేది, రైస్ కోసం అడిగేది, స్వీట్స్ కోసం అడిగేది ఈజ్ యాజ్ డేంజరస్ యాజ్ ఎ స్మోక్ ఆర్ డ్రగ్ ఆర్ లిక్కర్. నిజమా? 100%. ఇప్పుడు స్ట్రెస్ అవుతుంది అనుకోండి, పోయి దినాలి ఫుల్ 36 గంటలు నువ్వు ఏమి తినకపోతే, ఉత్త నీళ్లు తాగితే నీ బాడీ సెల్స్ అన్ని రిజినివేట్ అయ్యి రిపేర్ చేసుకుంటుంది. అది ఇమ్యూనిటీ అని చెప్పినారు. అంటే నెలకు వాటర్ కూడా తాగద్దా సార్? ఒక వారం రాగి తాగండి రా, ఒక వారం వాకింగ్ చేయండి రా, ఒక వారము లైఫ్ స్టైల్ మార్చుకొని అర్లీగా భోజనం చేయండి రా, ఒక వారం రైస్ నిలపండి రా. నువ్వు అది వదిలేసి లిక్కర్ దాచి హ్యాపీగా ఉంటానంటే ఎట్లా? ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, రోజుకి 3 సార్లు తినాలని చెప్తారు. ఇంకొకరు ఏమంటారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పంటారు. అసలు ఎన్నిసార్లు తినాలి సార్ ఒక మనిషి? అంటే ఒకసారి తింటే యోగి అని వీలవుతుంది. నువ్వు రెండోసారి తినాలంటే భోగి ఎంజాయ్ చేయి. 3 సార్లు తింటే రోగి అవుతావు. యోగి భోగి రోగి. ఒక రైతుని చూపియండి, ఏ దేశం నుంచి అయినా వ్యవసాయాన్ని నమ్ముకొని బిల్గేట్స్ అయిన వాళ్ళని రాకెట్ లో దూసుకుపోయిన ఉల్లిపాయలు ఉల్లిపాయ అని చెప్పేసి గవర్నమెంట్ ఓట్లు స్కూల్ చేస్తారు. అవును. అందుకని ఏం చేస్తారు, యుద్ధం చేస్తా అంటే కూడా పాకిస్తాన్ నుంచి షుగర్ ఇంపోర్ట్ చేస్తారు. సార్ దేవుడు మనకి 400 ఎడిబుల్ థింగ్స్ ఇస్తే ఇప్పుడు ప్రెసెంట్ వినేది ఏంటిదంటే ఒక 5 సార్: వీట్, ప్యాడీ, పొటాటో, షుగర్ కేన్, మేస్. సో మిగతా అన్నిటిని మర్చిపోవడానికి రీజన్ ఏంటి సార్? మనకు అట్ట చేసింది వ్యవస్థ. ఇప్పుడు మంచి ఫుడ్ లేకుండా చేసి ఎక్కడ పోయినా ఇవే ఉంటాయి. ఫార్మింగ్ చేస్తే మమ్మల్ని ఎవరిని మనుషులాగా చూడట్లేదు, మా పిల్లలకి వాల్యూ ఉండదు, మాకు వాల్యూ ఉండదు, అందుకే చదువుకొని జాబ్ తెచ్చుకోమని చెప్పి హైదరాబాద్కి పంపించామని చెప్పారు. అలాంటి వాళ్ళకి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి సార్? హెల్తీ ఫుడ్ అనగానే నలుగురు 4 విధాలుగా చెప్తారు. అసలు ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది అసెస్ చేయడం చాలా కష్టం. ఒకప్పుడు నేచర్ కావాలి అనుకున్నా మనకు సిటీలో దొరికేది. కానీ ఈ రోజు చూస్తే డెవలప్మెంట్ అనే పేరుతో ప్రకృతి కావాలి అంటే కొన్ని 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సిన అవసరం వస్తుంది. అందరము హెల్తీగా ఉండాలనుకుంటాం, హెల్తీ ఫుడ్ తినాలనుకుంటాం. బట్ ఎంతమంది హెల్తీ ఫుడ్ తింటున్నారు, హెల్తీగా మారుతున్నారు? అసలు హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, హెల్తీ పర్సన్ అంటే ఎవరు? ఇలాంటి అన్నిటికీ ఎగ్జాంపుల్ ప్రకృతి వనం ప్రసాద్ గారు. ఈ రోజు మన పాడ్కాస్ట్కి వచ్చిన గెస్ట్. ప్లీజ్ వాచ్ ద పాడ్కాస్ట్. అండ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియో ఫస్ట్ 7 డేస్లో చూస్తే యూట్యూబ్ ఒక కొత్త ఆప్షన్ని రిలీజ్ చేసింది, హైప్ అని చెప్పి. ప్లీజ్ హైప్ దిస్ వీడియో. మీరు ఎంత హైప్ చేస్తే ఈ వీడియో అంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీకు ఒకవేళ ఈ పాడ్కాస్ట్ చూసినప్పుడు అట్లీస్ట్ మీకు ఒక 2 మినిట్స్ వాల్యుబుల్ అనిపించినా కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ నుంచి ఎటువంటి అప్డేట్స్ మీ దాకా రావాలన్నా పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ దాని పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన ఛానల్ నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీ వారికి చేరుతారు. జై జవాన్, జై కిసాన్. జవాన్ బార్డర్లో ఉండి కోట్ల మంది ప్రాణాలను కాపాడుతుంటే కిసాన్ కోట్ల మంది కడుపును నింపుతున్నాడు. వెల్కమ్ టు అక్షయ్ పబ్బా. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. ప్రకృతి వనం ప్రసాద్, మీ పేరులో ప్రకృతి ఉంది కానీ చుట్టూ ఎక్కడ చూసినా ప్రకృతి కనిపించట్లేదు ఇప్పుడు. ఎందుకు ఇలా అయిందంటారు? అదే డెవలప్మెంట్ అంటే చాలా బిల్డింగ్లు కట్టేసి దాని వాల్యూ పెరిగిపోయి అరే మేము కొనింది అప్పుడు 10 లక్షలు కొంటే బాబా ఇప్పుడు 50 కోట్లు అయింది అనుకుంటా ఉంటాడు. అది డెవలప్మెంట్ అనుకుంటా ఉన్నాడు. సో బేసికలీ మిస్సింగ్ ఏంటి, మంచి గాలి, ఆహారము, నీళ్లు, ఒక 5 మంది ఎప్పుడైనా చుట్టూ ఉండేదాన్ని మాట్లాడేదానికి. ఇవన్నీ లేకుండా నీ డెవలప్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ పోయిన దానికి ఇవన్నీ పోయినాయి. నీకు ఒకటి కావాలనుకుంటే ఇంకోటి దొరకదు. ఇది కావాలనుకొని వద్దురా అనుకొని పల్లెల్లో ఉండిపోయిన వాళ్ళు సిటీలకు రావాలనే ఇంటెన్షన్ లేకపోతే దే ఆర్ హ్యాపీ. వాళ్ళందరూ అక్కడ వ్యవసాయం జరగక చేనేత కార్మికులు, చేతి వృత్తుల వాళ్ళకి పని లేకుండా చేసిన దానికి ఇన్నవిటబుల్గా వాళ్ళు షిఫ్ట్ అవుతారు సిటీలకి. అవును. దట్ ఈస్ గ్రోయింగ్ ప్రెషర్ ఆన్ ది సిటీస్ 100 కిలోమీటర్. సో ఆర్టిఫిషియల్గా ఒక చెట్టు నాటేది ఏదో నడుస్తాం. ఇన్ని వేల మంది ఉండి అన్ని చెట్లు ఉండాల్సిన ప్లేస్లో 60% ఆఫ్ ద హోల్ కంట్రీ చెట్లు ఉన్నాయి. 18% ఎంత తగ్గిపోయింది 50 ఏళ్ళు 60 ఏళ్లలో. సో ఇది ఇట్లే జరిగితే ఏం చేస్తుంది, మనం పెట్టేసిన గాలిని క్లీన్ చేయాల్సిన చెట్లను తీసేసి డెవలప్మెంట్ అంటాం. మనంతకు మనం చేసుకొని వంట చేసుకొని దంచి ఈసిరి ఫ్రెష్గా ఫుడ్ తినడము, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండడము, మన బట్టలు మనం చేసుకొని చెట్టు. ఒక విలేజ్ అంటే గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం లాగా అన్నీ మనమే సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండి చాలా తక్కువ బయట నుంచి ఆధారపడే స్టేజ్ నుంచి అసలు మనం చేసుకునేటువంటి వేస్ట్ అన్నీ బయట నుంచినే రావాలా, ఇంక్లూడింగ్ ఫుడ్, పాలు అన్నీ కూడా. ఆవు పాలు, గేదె పాలు ఏదో డిపోకి పోసి మళ్ళీ వీడు ప్యాకెట్ తెచ్చుకుంటున్నాడు. ఎట్లా? పల్లీలు నువ్వులన్నీ అమ్మేసి రిఫైండ్ ఆయిల్ కొంటున్నాడు. అవును. సో ఇవన్నీ
నేను అనుకుంటే రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయిన పెద్దోళ్ళు కూడా ఇవన్నీ తిన్నప్పుడు బాగున్నామబ్బా మేము. ఇప్పుడు చూడు అనవసరంగా ఈ రైస్ తిని అలవాట్లు మారి మాకంతా హెల్త్ పోయింది అనుకుంటా ఉండే వాళ్ళు కూడా పాపం ఇన్‌ఎవిటబుల్‌గా వేరే మార్గం లేక, నీకోసం జొన్న రొట్టె చేసేవాళ్ళు లేక, నీకోసం రాగి ముద్ద చేసేవాళ్ళు లేక, వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయినారు. వాళ్ళకి డబ్బులొచ్చేసినాయి. సో, దట్ ఈస్ నాట్ డెవలప్‌మెంట్. డెవలప్‌మెంటే సింపుల్‌గా బతికేది. సింపుల్‌గా బతికినప్పుడు ఏమొస్తుంది? మంచి సీతాఫలం కాయలొస్తాయి, మామిడి పళ్ళొస్తాయి, నేరేడు పళ్ళొస్తాయి. కంపెనీ వస్తుంది. మనుషులొస్తారు. నువ్వు హ్యాపీగా ఉంటే నీ చుట్టూ నీ ఫ్రెండ్స్ ఉంటారు. శ్రీకృష్ణుని చుట్టూ వందల మంది ఉన్నారంట. ప్రాబబ్లీ మస్ట్ బి ఎంగేజింగ్ సో మెనీ పీపుల్ హ్యాపీలీ. లేకపోతే ఎందుకుంటారు నీ చుట్టూ? అది డబ్బులతో వచ్చేది కాదు కదా! ఆయన డబ్బులు ఇచ్చేట్టు ఏం చెప్పలేదు కదా! ఆయన ఏదో వెన దొంగలిచ్చినాడు, వాళ్ళకి పెట్టినాడు, ఏదో కాయలు చేసుకున్నాడు, ఆవు పాలు తాగినాడు, ఏదో చేసుకున్నాడు, తిన్నాడు. అంటే అసలు ఎక్స్‌టర్నల్‌గా ఏమీ డబ్బులు, వెల్త్, ఇండ్లు, కార్లు, అందము, బ్యూటీ అవన్నీ పక్కన పెట్టినా హ్యాపీగా ఉండొచ్చు మనిషి అనేది మెసేజ్ అనుకుందాం. టు బి హ్యాపీ యూ డోంట్ నీడ్ ఆల్ దిస్. అవును. ఇన్‌ఫాక్ట్ నీకు సారో కారణమే ఇవన్నీ. ఈ అనవసరమైన కోరికలు. ఇప్పుడు మీకు ఎంటికలు చాలా బాగున్నాయి. అరే! అక్షయ్‌కి భలే ఉన్నాయి ఎంటికలు. నాకు వస్తే బాగుండని ఒక ఆలోచన వచ్చిందనుకో, ఫినిష్డ్ నేను. అంటే కంపారిజన్ ఉండద్దు. అంటే కంపేర్ కూడా చేసుకో. నువ్వు బాగా రన్నింగ్ చేస్తా ఉండవు. నీకంటే బాగా రన్ చేసేవాళ్ళు ఎవరో వరల్డ్ ఒలింపిక్ పోయినోళ్ళు 9.2 సెకండ్స్ ఉన్నారు. నువ్వు 10.5 ఉంది. దాన్ని చేయాలంటే ఏం ఫుడ్ తినాలా? దట్ ఈస్ ఓకే. నా ఏజ్‌కి నేను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చునా? ఎంటికల గురించో, ఇంకోటి గురించో. సో, అది కరెక్ట్ కాదు అని తెలుసుకోవడమే నిన్ను నువ్వు తెలుసుకునేది. రమణ మహర్షి గారు చెప్పిన నిన్ను నువ్వు తెలుసుకోవడం వెరీ సింపుల్. నిన్ను నువ్వు తెలుసుకో. కోరిక ఒకటి జనించు, తీరక ఎడద దహించు. కోరనిదేదో వచ్చు, కోటి సుఖాలను ఇచ్చు. ఎంత సింపుల్‌గా చెప్పినాడే. 'రంగులట్ట' సినిమాలో పాటది. కోరిక ఒకటి జనిచి తీరక ఎడద అందరిని చూడండి. ఏందేందో కోరికలు పెట్టుకొని అది తీరక టెన్షన్ అయిపోయి నిద్ర పట్టక, నాకు ప్రమోషన్ రావాలి, ఐఐటీ రాలేదే, నా కొడుకు ఇది దొరకలేదే, అన్నీ తీరతావే పెట్టుకుంటారు. అవును. మీ చేతిలో తీరగలిగిన కోరికలు ఏంది? మీ భార్య చెప్పిన కూరగాయలు తెచ్చేది. నీ స్కూటర్‌కి పెట్రోల్ ఏపిచ్చేది. నీ బ్యాంకులో డబ్బులు డ్రా చేసేది. ఇవన్నీ మర్చిపోతావు. అయ్యో! నాకు ప్రమోషన్ రాలేదు అనుకుంటా ఉంటావు. రాలా, అయిపోయింది. ఆ కోరికలను పక్కన పెడితే నీకేం కావాలో వస్తాయి. సార్, ప్రకృతి అంటే ఏంటి సార్ అసలు? నేచర్ అని చెప్పుకుంటాం కదా! అసలు ప్రకృతి అంటే ఏంటిది? సింపుల్‌గా చెప్పాలంటే నువ్వు ఎంత తక్కువ రిసోర్సెస్‌ని వాడుకుంటా అన్నిటిని అలో చేస్తావో, ఏమేమి ఉంటాయో అదే ప్రకృతి. అప్పుడేం జరుగుతుంది? పక్షులొస్తాయి, తింటాయి, ఏదో చెట్టు వస్తుంది, అది ఎత్తుకుపోయి అక్కడేస్తాయి, అక్కడ బతకదు, ఇంకో దగ్గర వేసిన దగ్గర బతుకుతుంది. సో, నేచర్ డిఫైన్ చేసి చెట్లను కూడా ఎన్ని ఉండాలా, రాకాసి బలులను పెట్టాలన్నా తీసేయాలనా, ఇంకో పులులు, సింహాలు ఇవన్నీ ఉండాలనా లేదా, మనుషులు పెరిగిపోతూ ఉంటే దీనికి ఏం చేయాలా అని డిసైడ్ చేసేదే ప్రకృతి. ఇప్పుడు ఏం డిసిషన్ జరుగుతూ ఉంది? మనుషులు ఎక్కువైతా ఉండరు. ఈ ఈ రే ఈ ఈ పేస్‌లో బయోడైవర్సిటీ అంతా పోయి తేనెటీగలు, తూనీగలు అన్నీ, పులులు, సింహాలు అన్నీ పోయినాయి, అన్నీ మాయమైపోయినాయి అంటా ఉంటే క్యూలో నువ్వు కూడా మాయమైపోతా ఉండవు అని అర్థం. ప్రకృతిలో ఉంటే ఇట్ విల్ అలౌ యూ. ప్రకృతి ఈజ్ ఎ బిగ్ అవును. మదర్ ఫర్ ఎవ్రీవన్. చెట్లు, చేమలు, బ్యాక్టీరియా, వైరస్‌లు, పురుగులు అన్నిటికీ. సో, వాటితో కలిసి ఉండాలంటే ఏం చేయాలా? నువ్వు ఎక్స్‌టింక్ట్ అయిపోయేట్లుగా ఏమీ చేయకూడదు అని అర్థం. వీలైనంత చెట్లు, మినిమలిస్టిక్ లివింగు, ఆ పిచ్చుకలు అవి అన్నీ ఉండాలా అని అర్థం. ఒకటి ఎక్స్‌టింక్ట్ అయిపోయింది, అబ్బా క్రూరముగా లేవబ్బా అని ఆనందంగా ఉండవు నువ్వు అంటే క్యూలో నువ్వు కూడా ఉండవు అని. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. వెరీ డేంజరస్ ఇది. దీన్ని నేను చెప్పేది కాదు. స్టీఫెన్ హాకింగ్స్ అని ఒక పెద్ద సైంటిస్టు, మస్కులర్ డిస్ట్రఫీ వచ్చి ఇట్లా అయిపోయినటువంటి టీవీ మనకు వీటిలో అంతా కనిపిస్తూ ఉంటారు. స్టీఫెన్ హాకింగ్ 76 ఏళ్ళు బతికి చనిపోయినాడు ఆయన. ఆయన చెప్పినాడు ఇంకా 1000 ఇయర్స్‌లో ఈ భూమి మనుషులకు పనికి రాదు అని. మరేంటి? ప్రకృతికి అంత కోపం వచ్చిందా మనుషుల మీద? ఇట్ ఈస్ ఎలిమినేటింగ్ యూ. ఈ ఐస్ కరిగిపోతా ఉంది, అడవులన్నీ నాశనం అయిపోయినాయి, అమెజాన్ 30% డిగ్రేడ్ అయిపోయింది, నదులన్నీ కృష్ణానది అంతా పొల్యూషన్ అయిపోయింది, గోదావరిలో చాలా కెమికల్స్ ఉన్నాయి. ఇవన్నీ అంటా ఉండవంటే వాటి మీద ఆధారపడిన చేపలు, కప్పలు, రొయ్యలు, బ్యాక్టీరియాలు అవన్నీ ఎక్స్‌టింక్ట్ అయిపోతా ఉన్నాయంటే ఇట్ ఈస్ పేవింగ్ వే ఫర్ యూ. సార్, ఇంత డ్రైనేజు, ఇన్ని రోడ్లు, ఇన్ని సిమెంట్ రోడ్లు, ఇన్ని మెట్రోలు, ఇంత పొల్యూషను,
విలేజెస్ అన్నింటినీ అడవులన్నింటినీ నాశనం చేయడము అన్నీ ఒక దగ్గర కాన్సన్ట్రేట్ దీనికోసమని బొగ్గును దువ్వేసి ఉడకబెట్టి దానికి బొగ్గుని కాల్చి అనవసరంగా కరెంట్ తయారు చేసి దాన్ని పొల్యూట్ చేసి దానికి సిటీ అంతా రాత్రంతా లైట్లు వేసి దానికోసము కోలు దువ్వి అన్ని చేసి అక్కడ విలేజెస్లో ఉండే వాళ్ళకందరికీ అన్రెస్ట్ ఇక్కడ ప్లాస్టిక్ అంతా తయారు చేసి ఎత్తకపోయి విలేజెస్లో వేసేసి వాళ్ళు తయారు చేయలా ఇప్పుడు చెప్పాలా పంజగుట్టలో ఉండే ప్లాస్టిక్ కవర్ పంజగుట్టలోనే అనాలా అక్కడే తగలబెట్టాలి దాన్ని అక్కడ ఉండే వాళ్ళు పీల్చుకోవాలి అక్కడ అంతే కదా. అవును. నువ్వు ఎత్తకపోయి బయట వేసి వాళ్ళు మేము తక్కువలో బతుకుతున్నామనే మాకేం అంగళ్ళు లేవు మెట్రోలు లేవు ఇవి లేవు అంటే వాళ్ళ మీద ఎత్తుకు ఎట్లేస్తావు. నో రీసైక్లింగ్ హియర్, ఓన్లీ డిస్ప్లేస్మెంట్. ఈ ఊరు నుంచి చెన్నూరుకి, టౌన్ నుంచి విలేజ్కి, వాళ్ళు కొట్లాడితే పక్క విలేజ్కి అంతే. సో వేరే ఫిన్లాండ్లో 98% రీసైకిల్ అవుతా ఉంది. మొత్తం అరగబెట్టి ఇది చేయడం అది చేయడం ఇంకోటి చేయడం రోడ్లు వేయడం ఏదో చేస్తూ ఉంటారు ప్లాస్టిక్ దాని మీద ప్లాస్టిక్. సో దాని మీద ఎక్కువ పని చేయాలి కదా. మన దగ్గర అట్లా పాసిబుల్ అవుతుందా సార్ ప్లాస్టిక్తో రోడ్లు వేయడం? ఇప్పుడు ఇదే టైంలో అయింది. మనం కూడా ఇప్పుడు వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ, అందరు సైంటిస్టులు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. వేరే కంట్రీస్కి వెళ్ళిపోయినారు కదా. వేరే కంట్రీ ఇక్కడ కూడా ఉండారు. ఇట్లా ఎన్విరాన్మెంట్ ఉంటే వాళ్ళు వస్తారు డెఫినెట్గా. ఇప్పుడు మన దేశం మీద మనకెందుకు గౌరవం ఉండదు, ప్రేమ ఉండదు. సో ఇట్లా అట్మాస్ఫియర్ ఇట్లా ఉంది. ఈ చెరువులు పోయినాయి, నదులు పోయినాయి, అడవులు పోయినాయి, కరప్షను వీటన్నిటితో వెళ్ళిపోయినారు. అవి తగ్గించుకోండి. అందరూ మనకే వచ్చి మనకంతా బాగా చేసి ఎవరో దేశం కోసము అయినా మాకు వీసా అయ్యండి స్వామి అని అడుక్కునే బదులు మన దేశంలో మనం హ్యాపీగా బతకచ్చు కదా. ఇవన్నీ చేసుకొని దానికి ఇప్పుడు మనం చేస్తూ ఉండే టెక్నాలజీ, సూపర్ కంప్యూటర్స్ ఏమేమో చేసినాం, రాకెట్లు పంపిస్తూ ఉన్నాము. చాలా తక్కువలో ఎన్నో గొప్ప విషయాలని చేసింది భారతదేశం. ఇంతలో పొల్యూషన్ తగ్గించుకునేది, చెట్లను కాపాడుకునేది, రెయిన్ వాటర్ను హార్వెస్ట్ చేసి తాగేది, ఇట్లాంటివన్నీ చేసేది చాలా సింపులే వాటితో పోలిస్తే. దాని మీద మనసు పెట్టాలి. అంటే ఇంకా డేంజర్ అయ్యి ఇంకా ఏమి దొరకకుండా ఇంకా పొల్యూషన్ అయిపోయి అసలు గాలి బయటకు పీల్చుకుంటే సినిమాలో సలారో ఏదో సినిమాలో ఏదో ఉన్నాయి కదా, ఏదో సినిమాలన్నీ వచ్చి అమితాబ్ బచ్చన్ అందరూ ఉన్నారు, అంతా పెట్టుకొని పోతూ ఉంటారు. ప్రాజెక్ట్కి కలికి ఇట్లా అట్లు అట్లా అయిపోతే అప్పుడు కూర్చొని ఆలోచిద్దామా? ముందే ఆలోచించండి. కొంచెం ముందరే ఆలోచించుకొని ప్రతి ఇంట్లోన జమ్మి చెట్టు ఆ ఏరియాకి సరిపోయే చెట్లు చిన్నది పెద్దది ఉండాలా కంపల్సరీ. ప్రతి ఇంట్లోన రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసి దాన్ని వాడాలా. నువ్వు గుంటలో పెట్టి టేబుల్ ఇంక్రీజ్ చేసేది ఓకే, కానీ మీరు వాడాలా. సో దట్ సో మచ్ పంపింగ్ ఆఫ్ రివర్ వాటర్ టు యువర్ హౌస్, ట్రాన్స్పోర్టింగ్ అవి తగ్గుతాయి కదా. అట్లీస్ట్ వర్షాకాలం 4-5 నెలల్లో మీ సంపను మీ నీళ్ళు వాడచ్చు కదా. వాడచ్చు, కరెక్ట్. ఇప్పుడు మీరు ఆ నీళ్ళన్నీ డ్రైనేజ్లో కలిపి, డ్రైనేజ్ నదుల్లో కలిపి ఆ నీళ్ళు మళ్ళీ పంపు ఏం చేస్తూ ఉంటారు స్వామి? ఎంత పొల్యూషన్, ఎంత పవర్ వాడుతూ ఉంటారు. ప్యూర్ వాటర్ని హుస్సేన్ సాగర్లో ఉండి ఇంప్యూరిటీస్ని వదిలేసి సూర్యుడు అనే మహానుభావుడు ఇట్లా పైకి లేపి సముద్రాల నుంచి దాన్ని H2O నీటి ఆవిరిని పైకి తీసుకుపోయి మేఘాల రూపంలో మీ కులము మతం చూడకుండా వర్షం మీ డాబా మీద పడేస్తూ ఉంటే ఆ నీళ్ళు మళ్ళీ డ్రైనేజ్ కలిపి ఎట్లనైనా వాడుకోండి. మీ సంపులు పెట్టండి ప్లీజ్, మీ సంపులు పెట్టండి, ఏం కాదు. ఫస్ట్ రైడ్ వదిలేండి, దుమ్ముంటే పోతుంది. ప్యూరెస్ట్ వాటర్, దాంతో స్నానం చేసి చూడండి, మీ వెంట్రుకలు మెత్తగా ఉంటాయి, మీ పాతలు తళతళ మెరుస్తాయి, మీ గీజర్లు మీ వాషింగ్ మిషన్లు సూపర్గా ఉంటాయి, ఎక్సలెంట్ బాగుంటాయి. రియల్లీ నేను 14 years నుంచి వాడుతూ ఉన్నా అవే వాటర్. తాగేదానికి తాగుతాను, నేను వాడేదానికి చెప్పినా. మేము వర్షం మీద తాగుతాను 2011 నుంచి పట్టుకొని దాన్ని ఇసుకలో సున్నపురాలలో ఇటుకల్లో ఫ్లో చేసి అవి తాగుతాను. బాగున్నాం, హ్యాపీగా ఉన్నాం. 1,40,000 లీటర్లు మేము ఎత్తి పెట్టుకుంటాను. మా ఇంట్లో మేబీ 9,000. సో 1,50,000 లీటర్లు 60,000 లీటర్లు ఎత్తి పెట్టుకుంటాను. 20 రూపాయల లెక్కన 30 లక్షల రూపాయల నీళ్ళని నేను సూర్యుడు సైలెంట్గా మా ఇద్దరు రిలేషన్షిప్లో బిజినెస్. ఆ వాటర్ మీ అంటే తాగేదానికైతే సున్నపురాళ్ళు, ఇసుక, ఇటుకలు, కర్రబొగ్గుల్లో పాస్ చేసి ఎత్తి పెట్టుకుంటాము. వాడేదానికైతే ఫస్ట్ డస్ట్ తీసేసి రెండో రైన్ తీసి పెట్టేసి మూడో రైన్ క్లోజ్ చేసి దాన్ని వాడే నీళ్ళు తొట్టెకి పంపించి దాన్ని పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు ఆల్కలైన్ వాటర్, బ్లాక్ వాటర్ అని చెప్పి వేలు ఉన్నాయి కదా సార్. అదే ఇప్పుడైతే మన నదులు, న్యాచురల్ రిసోర్సెస్, బావులు, కుంటలు, చెరువులను పొల్యూట్ చేసినాము. ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి చేసి మిషన్లకి వేస్తేనే మంచిది అనుకొని సిటీలో మొదలుపెట్టినారు. జనరల్గా చూడండి, ఏదైనా ఫస్ట్ డెవలప్డ్ కంట్రీస్ సోకాల్డ్ అమెరికా వాడు స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ వాడు ప్యాంట్ చింపుకుంటాడు. ఫస్ట్ అదేందిరా చింపుకోండి ప్యాంట్ వేసుకుంటే అందరూ అనుకుంటాం మనం, మనతోనే చేపిస్తాడు వాడు. మన క్రికెటర్తో చింపిస్తాడు,
మన సింగర్స్తో చేపిస్తాడు, మన సినిమా యాక్టర్లతో చేపిస్తాడు, పీసుకుంటాడు, టాటూ వేసుకుంటాడు, ఆ కేక్ నెత్తిని పూసుకుంటాడు, ఆ కళ్ళు తెరిస్తే ఒక కలర్, కళ్ళు మూస్తే ఒక కలర్ పెట్టుకుంటాడు, ఏమేమో చేపిస్తాడు అక్కడ. దాన్ని చిన్నగా ఒక 4-5 ఏళ్ళు టార్గెట్ ఉంటుంది. దాంతో మొత్తం ప్రపంచమంతా కూల్ డ్రింకులు తాగిపిస్తాడు, లిప్స్టిక్లు వేపిస్తాడు, మిస్ వరల్డ్ అయిపోతారు మనోళ్ళు, అటు పెడతాడు. ఇవన్నీ పెద్ద మనకు తెలియని కుట్రలాగా జరిగిపోతూ ఉంటుంది. మనం ఏమనుకుంటాము, క్రికెట్ అనుకుంటాము. క్రికెట్లో అమ్మేసి కూల్ డ్రింకులు $1 బిలియన్ బిజినెస్ అయిపోతూ ఉంటుంది. సోపులు బిజినెస్ అన్ని అన్నీ అంటే ఈ కాస్మెటిక్స్ ఇది ఏదో చెప్తారు. అవన్నీ ఏమీ లేకుండా జరిగిన మన పెద్దోళ్ళు, అవసరమైనప్పుడు మినిమలిస్టిక్ లివింగ్లో ఉండే మన పెద్దోళ్ళు రిసోర్సెస్ని ఏమీ నాశనం చేయలే. అసలు వాళ్ళు లైట్ని కూడా కిరోసిన్ లైట్లు కూడా అవసరమైనప్పుడు ఒత్తి ఎక్కించేది, లేకపోతే తగ్గించేది. ఎంత అవసరమో అంత. ఆ బతుకు బతికితే నెక్స్ట్ జనరేషన్స్కి మనం న్యాచురల్ రిసోర్సెస్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం. అంతేగాని మన నదులు నాశనం చేసి, గాలి నాశనం చేసి, ఇంట్లో రూమ్ ఫ్రెషర్లు పెట్టుకొని ఆ నీళ్ళు ఎత్తుకొని మళ్ళీ మిషన్లకి వేసి ఈ వాటర్, ఆ వాటర్, బ్లాక్ వాటర్, క్లీన్ వాటర్, ఫ్లేవర్డ్ వాటరు అని ఏందో చెప్పి, ఇవన్నీ ఏమి లేకనే ప్రతి జంతువు ఇంత సిటీల్లో తప్ప బయట కూడా ట్రైబల్స్ బతుకుతూ ఉంటారు, విలేజ్లో బతుకుతూ ఉంటారు, వేరే ఆఫ్రికా దేశంలో బతుకుతూ ఉంటారు, నైల్ నది నీళ్ళు తాగుతూ ఉంటారు, ఫ్లో వాటర్ తాగుతూ ఉంటారు. న్యాచురల్గానే వర్షం పడి మట్టి కరగ తీసుకొని పోయేటప్పుడు మినరల్స్ యాడ్ అవుతూ ఉంటాయి. మట్టే మినరల్స్. మనమందరూ చచ్చిపోయినప్పుడు లోపలేస్తే ఎమకలన్నీ మినరల్స్ అయిపోతాయి. మనం కాలిస్తే మినరల్స్ అవన్నీ పోతాయి. సో ఆకులు రాలుతాయి, పూలు రాలుతాయి, కాయలు రాలుతాయి, మొత్తము మినరల్సే. ఆ మట్టే మినరల్స్. నీళ్ళు కరిగినప్పుడు వచ్చే ఎర్ర నీళ్ళే మినరల్స్. ఆ ఎర్ర నీళ్ళు కొన్ని రోజులు సెటిల్ అయిపోతే మంచి ఫ్రెష్గా ఉంటుంది వాటరు. కరిగిపోయిన మినరల్స్, కరిగిపోయిన మినరల్స్ కింద వెళ్ళిపోతే అదే ఒండ్రు మట్టి, దాని చెరువు ఎండిపోయినప్పుడు దాన్ని తీసి పొలాలకు వేసేవాళ్ళు. అంటే ఫారెస్ట్ పోయి నువ్వు పోయే పని లేకుండా ఆ వచ్చిన నీళ్ళని చెరువుల్లో నింపుకొని నువ్వు తాగుతూ పశువులకి అన్నిటికీ ఇస్తూ 2 చెరువులు పెట్టుకో. వాడేదానికి ఓ చెరువు, తాగేదానికి ఓ చెరువు ఉన్నాయి. మిగిలిన మీ చెరువు ఎండిపోతానే కిందుండే ఆర్గానిక్ మ్యాటర్ అంటే అడివంతా పడి కుళ్ళిన ఆకులు అలవులన్నీ కుళ్ళిపోయి మట్టి అయితే దాన్ని లైట్ మెటీరియల్ తీసుకెళ్ళి పొలాలకు వేస్తే పొలాలు బాగున్నాయి. ఏం సైన్స్ ఇది! ఎంతమంది ఇంజనీర్లు కావాలి చేయాలంటే. ఈ వాటర్లో కాపర్ చెంబేసి దాంట్లో ఒక చిక్కేస్తే ఆల్కలైన్ వాటర్ అవుతుందని చెప్పి ఏదో వీడియో చూసాను సార్. నిజంగా అది పాసిబుల్ అంటారు? లేదా ఇప్పుడు వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూస్తూ ఉంటారు. మీకు నా స్పెషాలిటీ ఏమంటే నేను సింప్లిఫై చేసి ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్పేది నా స్పెషాలిటీ. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అయిందా లేదా అని మీరు అమెజాన్కి పోతే యూనివర్సల్ ఇండికేటర్ అని ₹50-60 చిన్న బాటిల్ తెచ్చుకోండి. ఓకే. అది మీరు నీళ్ళలో వేస్తే ఆల్కలైన్గా ఉంటే గ్రీన్ అండ్ బ్లూ అవుతుంది. ఆల్కలైన్గా ఉంటే గ్రీన్ అండ్ బ్లూ అవుతుంది. ఓకే. అసిడిక్గా ఉంటే ఎల్లో అండ్ రెడ్ అవుతుంది. ఓకే. మీరు కాపర్ ప్లేట్ వేసి చూసుకోండి. అదేం ఆల్కలైన్ కాదు. అది వైరస్లు పోతాయి, వాటర్ స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది. ఏమైనా వైరస్లు బ్యాక్టీరియాలు ఉంటే చంపుతుంది అంతవరకు. కానీ ఆల్కలైన్ కావాలంటే దానికి మినరల్స్ యాడ్ కావాలి. అది న్యాచురల్ మినరల్స్ యాడ్ కావాలి, కెమికల్స్ కాకుండా. అది ఫ్లోలోనే అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన సున్నపు రాళ్ళు, ఇసుక, ఇటుకలు, కర్రబొగ్గులు. ఫస్ట్ కర్రబొగ్గుల్లో పడతాయి, ఏమైనా బ్యాక్టీరియా ఎక్కినట్టు పట్టేస్తుంది. ఫస్ట్ వాలు పెట్టుకోండి, పైన డస్ట్ ఉంది, కాకులు ఏదో గలీజ్ చేసినాయి, పిచ్చుకలు వేసినాయి, వదిలేసేయండి వాల్వ్. ఇది బాగుంది అనుకునేటప్పుడు తిప్పండి, కర్రబొగ్గుల్లో పడతాయి, తర్వాత సున్నపురాల్లో పోతాయి, ఇసుకలో పోతాయి, ఇటుకల్లో పోతాయి. ఆ మినరల్స్ తీసుకొని తొట్టులో పోయి కింద సంపులో పోయి ఉంటాయి. సంపులో ఎప్పుడు మీరు క్లోజ్ చేస్తారో, ఇప్పుడు సన్లైట్ పడదు, 100 ఏళ్ళైనా చెడిపోవు. 100 ఏళ్ళైనా వాటర్ చెడిపోవు. మేము 14 ఏళ్ళ నుంచి తాగుతున్నాం కదా. యూ కెన్ ట్రస్ట్. మీరు ట్రైల్ కూడా చూసుకోవచ్చు. మీరు ఒక స్టీల్ పాత్రలో నీళ్లు పెట్టి ప్యాకేజ్ మీద ఎక్స్పైరీ డేట్ ఎందుకు ఉండే సార్ ఈ మినరల్ వాటర్? అంటే అది ఫుడ్ FSSAI రూల్స్ ప్రకారం ప్రతి ఫుడ్ ప్రతి తాగేదానికి ఉండాలి కాబట్టి వేస్తారు. రెండోది, మీరు వర్షపు నీళ్ళని చూడండి, కుండీల్లో ఉంటాయి కదా, పాచి పడతాయా? పాచి పడతాయి. వర్షం నీళ్ళు పాచి పడతాయి, గుడ్లు పెడతాయి, పిచ్చుకలు వస్తాయి, తాగుతాయి, పురుగులు గుడ్లు పెడతాయి, పైకి కిందకి మూవ్మెంట్ ఉంటుంది. వర్షం నీళ్లు పురుగులు పడతాయి, బికాస్ లైఫ్ ఉంది. బాటిల్ నీళ్లు పురుగులు పట్టవు, పాచి పట్టదు. ఎట్లా? మీరు వర్షం నీళ్ళని బాటిల్లో పెట్టి ప్లాస్టిక్ బాటిల్లో ఎండలో పెట్టండి, 10 రోజుల్లో గ్రీన్గా లోపల ఆల్గే స్టార్ట్ అవుతుంది. ఓకే. లైఫ్ ఉంది కాబట్టి. ఫైన్. లైఫ్ ఉంటే బ్యాక్టీరియా ఉంటుంది, అంతే కదా. ఓకే. లైఫ్ ఉంటేనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా వస్తువు మా చెడిపోదంటే డేంజర్ అని అర్థం. ఇఫ్ ఇట్ ఈస్ డేంజరస్ టు బ్యాక్టీరియా, ఇట్ ఈస్ డేంజరస్ టు యూ.
యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది నేచర్. అవును. అదే ప్రకృతి అంటే ఫస్ట్ అడిగిందని. ప్రకృతిలో ఉంటే నువ్వు చచ్చిపోతావు, నీకు రోగం వస్తుంది, నీకు జబ్బు వస్తుంది, ఫీవర్ వస్తుంది. దాని ప్రకృతిలో ఉండేవాడు ఏం చేస్తాడు? తినడు, సైలెంట్గా ఉంటాడు, రెస్ట్ తీసుకుంటాడు, ఉంటాడు. ప్రకృతిలో లేనివాడు ఏం చేస్తాడు? యాంటీబయాటిక్ వేస్తాడు, పెయిన్ కిల్లర్ వేసుకుంటాడు, జ్వరం మాత్రం తగ్గింది అంటాడు, మళ్ళీ బిర్యానీ తింటాడు. ప్రకృతిలో ఉండేవానికి ఏమవుతుంది? నోరు చేదెక్కుతుంది, తినబుద్ధి కాదు, రే నోరు చేదెక్కింది, తినబుద్ధి కాలే, ఆపేద్దాము అనుకుంటాడు. ప్రకృతిలో లేనివాడు ఏం చేస్తాడు? అబ్బా బిర్యానీ టైం అయింది, అరే జ్వరం వచ్చిందా, తిను అనే. ప్రతిదీ ప్రకృతే. నీ ఆలోచన ప్రకృతే, నీ తినేది ప్రకృతే, నువ్వు నవ్వేది అన్ని ప్రతి ఒక్కటి నేచర్ కనెక్టెడ్. సో నువ్వు అట్లుంటే తల్లిలాగా అన్నీ చెప్తా ఉండు, సైలెంట్గా వింటా ఉండు. మేము చెప్పిందని వినొద్దండి, మీతో మీరు వినండి, అన్నీ మీకు చెప్తారు తల్లిలాగా. మీ మనసే ప్రకృతి, మీరే దేవుడు, మీ మనసులోనే ఉన్నాడు దేవుడు. అందుకే అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అడుగడుగున గుడి ఉంది అందరూ కూడా ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవం. ఆ గుడిలో దీపం ఉంది, అదే. ఎంత సింపుల్గా చెప్పినారు పాత పాటల్లో. అణువు అణువున వెలసిన దేవ, అణువు అణువున వెలసిన అంటే ప్రతి సెల్లు దేవుడే. అది చెప్తా ఉంటుంది నీకు, ఒరే కాలు నొప్పిరా నడవద్దురా అంటుంది. పెయిన్ కిల్లర్ వేసుకుని నడిస్తే ఏంటి అర్థం? దేవునికి అగెనిస్ట్గా చేసినట్లు కదా. జ్వరం వచ్చింది రెస్ట్ తీసుకొని, లేదు నాకు మీటింగ్ ఉంది పోతే ఏంటి? దేవునికి అగెనిస్ట్గా చేసినట్లే. నీకు నువ్వు అగెనిస్ట్గా చేసుకుంటావంటే దేవునికి అగెనిస్ట్గా చేసినట్లు. నువ్వు ఉపవాసం ఉండాలా, మంచిది కాదు అని పెద్దోళ్ళు చెప్పినారు. ఉపవాసం ఉండేటప్పుడు మళ్ళీ నువ్వు ఐస్ క్రీమ్లు తిన్నావు, ఫ్రూట్స్ తిన్నావు, కేకులు తిన్నావు అంటే రైస్ మాత్రం తినకూడదు అని ఎవరో చెప్పింది చూసుకొని నువ్వు టిఫన్లు అన్నీ తినేసి నేను ఉపవాసం చేసుకునేట్లే. ఉపవాసం ఉంటే ఏం జరిగేది అని ఆటోఫాజీ అని జరిగి నీ వీక్గా ఉండే సెల్స్ని బాగా స్ట్రాంగ్గా ఉండే సెల్స్ క్లీనప్ చేసే మెకానిజం ఆటోఫాజీ అంటారు. అది కొట్టి చూడండి మీరు గూగుల్లో. అది ఇట్లా ఆ టీవీలో ఆ సెల్ని ఈ సెల్ వచ్చి తింటా ఉండేది కూడా రికార్డ్ చేశాడు ఆయన. యషునోరి ఒసుమి సైంటిస్ట్ పేరు, నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి. కానీ మన పెద్దవాళ్ళు పాపం అంత సైంటిస్టులు కావాల్సిన అవసరం లేదు కదా. ఒరే ఎక్స్పీరియన్స్ అయ్యి ఏకాదశికి ఉపవాసం ఉన్నారా, 14 రోజులకు ఒకసారి వస్తుంది, అంటే నెలలో 2 సార్లు వస్తుంది. ఆ సైకిల్ మరి వాళ్ళు అబ్జర్వ్ చేసినా, నాకు కూడా తెలియదు, నేనేం సైంటిస్ట్ కాదు, నేనే రైతే. ఎప్పుడోసారి ఉపవాసం ఉండాలా, ఎప్పుడు ఉండదు చెప్పండి? బేసికలీ ఈరోజు రాత్రి పోయి కొండ బిర్యానీ పెళ్లిలో 102 ఐటమ్స్ పెడతారు కదా, అవన్నీ తొక్కినారు. అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? తిరుగు చేసాం రా అని. అప్పుడు రేపు ఉండాలి కదా. అప్పుడు 9:30కు 10 గంటలకు అనుకొని మళ్ళీ పొద్దున్నే 6కి లేస్తానే మళ్ళీ మొదలు పెడితే ఎట్లా? అప్పుడన్నా పెట్టాలా, లేదు ఏకాదశి కన్నా ఉండాలి. 14 రోజులు తినండి రా, ఏమైనా చేసుకోండి, ఒకరోజు నిలపండి. ఏకాదశికి ఎందుకు అది తెలియదు, 14 రోజులకు ఒకసారైనా నిలిపితే బాగుందని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయింటారు. అప్పుడు నిస్వార్థంగా చెప్పినారు, డబ్బులు తీసుకొని కన్సల్టేషన్ ఫీజు తీసుకొని చెప్పరా. కాబట్టి వాళ్ళు చెప్పింది వినంటారా స్వామి? అరే 14 రోజులకి ఏకాదశి రోజు ఫర్ వేరియస్ రీజన్స్, అది గ్రహాలు ఇంకోటో ఫుడ్డో, లేదు 14 రోజులు నువ్వు ఫీడ్ చేసి తొక్కింటావు కాబట్టి ఒకరోజు వదిలేయమనో ఏదో పాప చెప్పినారు. నువ్వు దాన్ని నువ్వు పిహెచ్డీ చేయకపోని, నీకు డౌట్ ఉంటే పిహెచ్డీ చేయండి. వై 14 రోజులు, వై నాట్ 13 రోజులు, వై నాట్ 15 రోజులు? నాకు అంత అవసరం లే, ఒకటి చెప్పింది ఫాలో అవుతాము. 14 రోజులు ఫాలో కావాలా, 15 రోజులు ఉండండి పర్వాలే, 16 రోజులు ఉండండి, లేదా 13 రోజులు నీకు ఇంట్లో ఉండవు ఉండండి పర్వాలేదు, ఇట్స్ ఓకే. కానీ నిలపాలనేది కరెక్ట్. అది ఎన్ని రోజులు నిలబడాలా? 36 గంటలు నువ్వు ఏమి తినకపోతే, ఉత్త నీళ్లు తాగితే నీ బాడీ సెల్స్ అన్ని రిజినవేట్ అయ్యి రిపేర్ చేసుకుంటుంది. అది ఇమ్యూనిటీ అని చెప్పినారు. ఓషినోరి ఒసుమి సైంటిస్ట్ చెప్పినాడు అన్నమాట. పెద్దవాళ్ళు ఏం చెప్పినారు? గూట్లో దీపం నోట్లో ముద్దరా అంటే, ఈరోజు గూట్లో దీపం ఎప్పుడో సాయంత్రము, నోట్లో ముద్ద ఫినిష్ చేసేయండి, రేపు ఏకాదశి. మళ్ళీ ఎల్లుండి పొద్దున నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయరా, నువ్వు ఎల్లుండి పొద్దున తినండి, ఉపవాసము దీక్ష విరమించండి అని. అంటే ఈరోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రంకి 24 గంటలు, ఎల్లుండి పొద్దునకి నెక్స్ట్ 6 or 7 అనుకుంటే ఇంకో 12 గంటలు, 14 గంటలు, అంటే దాదాపు 40 గంటలు. సో నువ్వు ఎప్పుడు ఉపవాసం ఉండాలనుకుంటావో దానికి ముందు ఫస్ట్ 12 hours ఉండండి. లేదు మీకు భయం వేస్తుంది ఫస్ట్, అయ్యో భయపోతామని. నాకు కూడా భయం వేసింది అట్లా 10 ఏళ్ల ముందర మొదట స్టార్ట్ చేసాం. అప్పుడు తేనె నిమ్మకాయ కలిపి వామ్ వాటర్లో 1 గ్లాస్ తాగండి, నీకు ఎనర్జీ వచ్చేస్తుంది. అప్పుడు యువర్ కంఫర్ట్, అమ్మ బ్రెయిన్కి పోతుంది కదా గ్లూకోజ్ అంతా, అమ్మ థ్యాంక్స్ పోనీలే వదులుతారు, లేకపోతే అది పిండేస్తుంది మిమ్మల్ని. బ్రెయిన్ భోజనం కోసము చేసేది, రైస్ కోసం అడిగేది, స్వీట్స్ కోసం అడిగేది ఈజ్ యాజ్ డేంజరస్ యాజ్ ఎ స్మోక్ ఆర్ డ్రగ్ ఆర్ లిక్కర్. సార్ నిజమా? 100%. ఎందుకంటే లిక్కర్ తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు నెంబర్ తక్కువే. కానీ ఫుడ్ కంట్రోల్ చేసుకోకుండా బాధపడే వాళ్ళలో చాలా మంది ఉండవు, దాంట్లో నేను కూడా అవ్వండి.
నేను కూడా ఓపెన్ సార్. అంటే కిందికెళ్తే మనకు 10 షాపులు ఉంటాయి. ఒక సైడ్ ఫాస్ట్ ఫుడ్ ఉంటది. ఒక సైడ్ సమోసా ఉంటది. ఏది కనిపిస్తే అది తినాలనిపిస్తుంటది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అదే అంటే న్యూట్రిషియస్ ఫుడ్ మీరు ఒకసారి పెడితే అంటే పొద్దున్నే వచ్చేటప్పుడే మీరు 3 జొన్న రొట్టెలు వేడిగా, అన్ని గుగ్గిళ్ళు అంటే గుళ్ళో పెడతారు కదా! బఠానీలు, శనగలు, అవును. అవును. గుగ్గిళ్ళు, ఒక నువ్వుల లడ్డు, హ్మ్. ఒక సీతాఫలంకాయ, పచ్చి కొబ్బరి, అంత బెల్లము నిదానంగా తినండి అరగంట. కూల్‌గా బ్రేక్‌ఫాస్ట్ అరగంట తినాలా సార్? అరగంట వీలైతే గంట కూడా. ఏమి? ఎందుకు తినకూడదు? ఆ! టైం లేదు కదా సార్. అసలు ఇప్పుడు ఆవుకు ఇంత గడ్డి ఏసామనుకో చిన్నగా తింటుందా? ఒకటేసారి మింగుతుందా? చిన్నగా తింటుంది. ఏ జంతువైనా వేటాడినాక కొంచెం వెయిట్ చేస్తది. పరిగెత్తి, పరిగెత్తి, పరిగెత్తి అదే ఎక్సర్సైజ్ దానికి. ఒక పులి జింకను పట్టుకోవాలంటే చాలా పరిగెత్తాలి కదా! అవును. ఊరికే నీకు ఆకలైతుందా వచ్చి తినే తేగదు. ఆ! పరిగెత్తి, పరిగెత్తి అలసిపోయి అమ్మ అని దాన్ని చంపేసి కొంచెంసేపు కూల్‌గా అటు కూర్చుంటుంది. అమ్మా! అని కూర్చొని నిదానంగా ఇంక పెద్ద పులులు వస్తాయని ఈ చీట ఎత్తిపోయి పైన చెట్టు మీద పెట్టుకుంటది. అడవి నిదానంగా ఎంజాయ్ చేస్తా రోజంతా తింటాయి. అవును. మళ్ళా 3 రోజులు తినవు. మనం అట్లా కాదు కదా సార్. అదే 3 గంటలు కూడా ఆగం కదా! అదే మీరు టైం లేదంటే చెప్తా ఉండా. మీకు ఇష్టమే కదా! సీతాఫలం ఇష్టమే, కొబ్బరి ఇష్టమే, అల్లం ఇష్టమే, జొన్న రొట్టె ఇష్టమే, గుగ్గిళ్ళు ఇష్టమే, ఆకుకూర ఇష్టమే, అన్నీ ఇష్టమే. మంచిదే అనుకుందాం టేస్టీగా చేస్తే. అది తినాలని టైం లేదంటే తినాలా. ఆ న్యూట్రిషియస్ ఫుడ్ ఒకసారి పెడితే బ్రెయిన్ సిగ్నల్ పోతది. థాంక్స్ రా! హై ఫైబరు, హై ప్రోటీను, నేచురల్ ఫుడ్డు, ఆర్గానిక్ ఫుడ్డు, మంచి ఫుడ్ పెట్టావురా! థాంక్స్ రా! చెయ్యి అని చెప్తది. అప్పుడు నువ్వు ఇటు చూసి కూడా ఛ! 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 అని పోవచ్చు. నువ్వు రైట్ ఫుడ్ పెట్టలేదనుకో అది 2 మినిట్స్ నూడిల్సు, ఒక టీ, ఒక బజ్జీ తిన్నావనుకో, "ఇదేమిరా ఇట్లా చేసావురా ఛీ! ఏందిరా ఇది" అని అడుగుతది. సరే పెడతానుండు 2 బిస్కెట్‌లి, 2 బజ్జీలు తింటానే ఉంటావు. నీ కడుపు నిండేట్లుగా, తృప్తిగా బ్రెయిన్ సిగ్నల్ పోలా. అది పోనప్పుడు తింటానే ఉంటావు. 6 సార్లు, 8 సార్లు. నేను పెద్ద అసిడిటీ పేషెంట్‌ని. నేను కూడా 5 సార్లు, 6 సార్లు తిని టెన్షన్ అయిపోయేది. ఆకలి, మంట ఎందుకు లోపల లైనింగ్ దెబ్బతినింది. మ్యూకస్ మెమ్బ్రేన్ డ్యామేజ్ అయింది. అసిడిటీ వచ్చింది. అల్సర్ వచ్చింది. దానికి తట్టుకోలేకుండా ఉన్నాము. సొల్యూషన్ ఏంది? పుండు మానాల. మనకు అవును. దెబ్బలు తగిలినప్పుడు పుండు మానాల. అవును. అట్లా లోపల పుండ్లయినాయి. అది మానాల. అది మానకుండానే నువ్వు ఫుడ్ ఏస్తా ఉంటే లాభంలే. సార్ ఇప్పుడు ఎక్కడో విన్నాను సార్. వీట్ గాని, ప్యాడీ గాని పండించాలంటే 8-10,000 లీటర్ల వాటర్ నీళ్ళు. అవసరం నీళ్ళు అవసరం ఉంటాయంట. అదే మిల్లెట్స్‌కి 200 లీటర్ల నీళ్ళు కావాలని చెప్పి విన్నాననమాట. అవును. అది నిజమేనా? అంతే కదా! ఇప్పుడు మిల్లెట్స్‌కి మన రాగులైనా, సజ్జలు కూడా మిల్లెట్సే. అవును. ఇప్పుడు మిల్లెట్స్ అంటే కొర్రలు, సామలు, ఆరికలు, ఊదర్లు అన్ని కొర్రలే కాదు. వరిగలే కాదు. హ్మ్. రాగులు, సజ్జలు, జొన్నలు కూడా మిల్లెట్సే. అవును. అవెందుకున్నాయి? రాగులు, జొన్నలు, సజ్జలకి పైన పొట్టు ఉండదు. ఓకే. అవి అట్లే డైరెక్ట్‌గా హార్వెస్ట్ చేసి, తొక్కిచ్చేసి ఇట్లా తనేస్తే వాటిని డైరెక్ట్‌గా పిండి కొట్టేయొచ్చు. హ్మ్. అదే కొర్రలు, జామలు, ఊదర్లు వాటికి పైన కొంచెం గట్టి షీల్డ్ ఉంటుంది. కరువునికి కవచకుండలాలు ఉన్నట్టు. ఓకే. దాన్ని తీసేది కొంచెం శ్రమ. అందుకని వాటిని పక్కన పెట్టేశారు ఇన్ని రోజులు. సో, మీరు అవి వాడితే ఓకే. లేకపోయినా మీరు రాగులు, జొన్నలు, సజ్జలు కూడా మిల్లెట్సే. వాటికి కూడా చాలా తక్కువ నీళ్లు పడతాయి. వర్షాధారితంగా పెడతాయి. లేదా 1, 2 తళ్ళిస్తే ఇంకా ఎక్కువ పండుతాయి. దాంట్లో న్యూట్రిషన్ ఉంటుంది. వర్ష ఆధారితంగా పండిండే ఏ పంటైనా బై డిఫాల్ట్ ఆర్గానిక్. ఎందుకంటే వాటికి ఎవరు మందులు కొట్టంటే వర్షం పడితేనే పంటొస్తుంది. పంట లేకపోతే రాదు. అవును. దానికి ఎవరు మందులు కొడతారు? ఎవరు ఎరువులేస్తారు? హ్మ్. కాబట్టి వర్ష ఆధారితంగా పండిండే పల్లీలైనా, కందులైనా, పప్పు ధాన్యాలైనా ఏదైనా మంచిది. ఓకే. మీ ఊర్లో చుట్టుపక్కల ఎవరైనా అట్లా పండిస్తా ఉంటే అవి తీసుకోండి. వాడికి కొంచెం సహాయం చేసేట్టు ఉంటది. వాటిని తీసి పెట్టుకొని, ఎత్తి పెట్టుకొని బాగా ఎండబెట్టుకొని మీరు వాడుకోవచ్చు అవి. సార్ ఇది రాగి జావ అన్నారు కాబట్టి చాలామంది రాగి జావ అనగానే దాంట్లో మజ్జిగ కలుపుకుంటారు. వేడవుతదని జెప్పి. లేదంటే జీలకర్ర పొడి కలుపుతారు. సో, రాగి జావ ఎలా జేసుకోవాలసలు? జస్ట్ రాగి పిండి వేడి నీళ్ళలో కలిపేసి ఉడకబెడితే రాగి జావ అంతే. మీరు దాంట్లో ఏమీ కలపొద్దు. ఆర్గానిక్ బెల్లం దొరికితే బెల్లం వేసుకోండి. ఎందుకంటే టేస్టీగా ఉంటుంది. కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఎంజాయ్ చేయండి. కొంచెము, కొంచెము ఇట్లా కొద్దిగా వేయించిన నువ్వులు కలపండి. హ్మ్. అవన్నీ చేసుకొని 3 గ్లాసులు తాగాల. అంటే ఇవన్నీ కలిపితే ఏమంటారు మీకు నమిలి, నమిలి, నమిలి ఎక్కువ తాగేసిన ఫీలింగ్ వస్తది. కొంచెం పల్చగా చేసుకొని 3 గ్లాసులు రాయిదా బొడబొడ తాగేసాననుకో, లోపల పోయి పొట్టలో మీ డియోడినం పొట్టలో కూర్చొని మంచిగా సూతింగ్‌గా ఉంటది. ఓకే.
లివ్ విత్ యువర్ మదర్ అని వేసింటారు బస్సుల మీద ల్యాప్ అని. అట్లా ఆ లోపల మీకు డ్యామేజ్ అయింటే రిపేర్ చేస్తుంది, డ్యామేజ్ కాకుండా ఆపుతుంది. ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని మ్యూకస్ మెంబ్రేన్ లోపల పొర మీద యాక్ట్ కాకుండా చూసుకుంటుంది. ఇన్ని జరుగుతాయి. పొద్దున్నే ఫస్ట్ పని అది చేయాలి. జస్ట్ రాగిపిడే దాంట్లో మజ్జిగ వేడి అవుతుంది, అవన్నీ ఫార్స్. ఎవ్వరికి వేడి కాదు. కర్ణాటక స్టేట్ మొత్తం 6 కోట్ల మంది ఏమో ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువ మంది రాగి ముద్ద, ఉత్త రాగి పిండి ముద్దే, వేరే రైస్ కూడా కలపకుండా ఓకే. ఒట్టి పిండి సంగటి అంటారు. దాంతో ఇడ్లీలు, దోశలు, పొంగలు ఏంటి రకరకాలన్నీ చేసుకొని తింటూ ఉంటారు. వాళ్ళకి ఎవరికి వేడేం కాదా? వేడి అనేది మీరు నీళ్లు తాకపోతే వస్తుంది. నీళ్ళ బదులు టీలు కాఫీలు తాగితే వస్తుంది. యూరిన్ ఎల్లోగా వస్తుంది. అప్పుడన్నా నీళ్లు తాగరా అని చెప్తుంది. అప్పుడు తాకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అట్లే కంటిన్యూ చేసి అట్లే ఏళ్ళ కొద్దికి తాగుతూ ఉంటే మీకు అప్పుడు కిడ్నీలో డైమండ్లు వస్తాయి. అప్పుడు డాక్టర్ దగ్గర పోయి 1.5 లాక్ ఇస్తే డైమండ్ తీసిస్తే ఓహో నా డైమండ్ అని ఎత్తిపెట్టుకొని అప్పుడు నీళ్ళు తాగుతాడు. సో నీళ్ళు తాగితే వేడి ఉండదు. రాగులతో వేడి అనేది జరగదు. వెరీ రేర్లీ ఎవరికన్నా రాగులతో ఏమైనా ఇష్యూ ఉంటే అది రాగులతో కాదా అని వెరిఫై చేసుకోండి మీరే. ఎవరు చెప్పినా వినొద్దు. వేడే గీడే అని ఎవరు మేము చెప్పినా వినొద్దు. రాగులు తాగండి అందరూ. మీకు ఎవరో డిస్కంఫర్ట్ ఉందా? అప్పుడు వేరే కారణం వల్ల కూడా వచ్చిండొచ్చు. ఆ రోజు బయట పోయి ఏదైనా తినో చెత్త తినో లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చో ఏదో వచ్చిండొచ్చు. అప్పుడు నిలిపేసేయండి. ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ట్రై చేయండి. మళ్ళీ కూడా వస్తే వేడో డిస్కంఫర్ట్ వస్తే అప్పుడు దానివల్ల అని వాళ్ళు మాత్రం ఆపేయండి. సదలు పోండి, జొన్నలు పోండి, అరికెలు పోండి, సామలు ఏదో ఒకటి చేయండి. ఎవరో చెప్పింది ఏది నమ్మద్దు. బుద్ధుడేనా అని చెప్పినాడు. ఎవరు చెప్పింది నమ్మద్దు. బుద్ధం శరణం మీ బుర్రని మీరు నమ్మండి అని చెప్పినాడు. వెరీ సింపుల్. ఇంతకుముందు మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాడంటే నార్మల్గా ఈ మిల్లెట్స్ ఫుడ్స్ ఏదైతే తినాలో అది తినాలంటే ముందు మనం ఒక 8 గంటలు సోక్ చేసి పెట్టాలి, అంత టైం లేదు అని చెప్పి ఏదో చెప్పిండు అనమాట. సో నిజంగా అంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకునే ముందు సోక్ చేయడం ఇంపార్టెంటా? అంటే ఒకటండి, దాన్ని సోక్ చేసేది పెద్ద పని కాదు కదా, జిమ్ కాదు కదా. అదేమన్నా నీళ్ళలో వేస్తే అదే సోక్ అవుతుంది. నువ్వు అది పెట్టుకొని ఉంటావా? అదేం లేదు కదా. నీళ్ళలో పోసి పెడితే మెత్తగా అయితే ఫస్ట్ గ్యాస్ సేవ్ అవుతుంది ఓకే కదా. కాబట్టి పొద్దున లేస్తాను నానబెట్టేయండి. దాంట్లో ఉండే పీచు పదార్థము పీల్చుకొని నీళ్లు పీల్చుకొని కొంచెం భిన్న ఉడుకుతుంది ఫర్ షూర్ లాజికలీ. అది అడ్వాంటేజే కదా. దాని తర్వాత అది మెత్తగా అవుతుంది కాబట్టి కుకింగ్ టైం తగ్గిపోతుంది కాబట్టి కొంచెం డైజెషన్ కూడా ఈజీగా ఉండేదానికి స్కోప్ ఉంది. అంతేకాని అసలు సోక్ చేయకుండా కూడా వండండి, గ్యాస్ ఎక్కువ అవుతుంది. ఓకే మీకు టైం లేదు, తినండి, ఏం కాదు. నార్మల్గా వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ కానీ కొనడానికి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ ఏం చూస్తామంటే కంటికి ఏదైతే మంచిగా కనిపిస్తుందో సైజులో కానీ షేప్లో కానీ అలాంటివే తీసుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. ఏవైతే ఆర్గానిక్గా లేదు కొంచెం చూడడానికి సరిగ్గా కనిపించకపోయినా అలాంటివి మనం తీసుకోం. పెస్టిసైడ్స్ వాడినవి మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడతాం. సో ఏది తీసుకుంటే బెటర్? హైబ్రిడ్వి తీసుకుంటే బెటరా లేదంటే ఆర్గానిక్వి తీసుకుంటే బెటరా? అదే ఇప్పుడు మన ఆలోచన విధానము మన బుర్రలు వీక్ అయిపోయేందుకు మనం ఏం చేయాలనే దాని మీద పెద్ద కన్ఫ్యూషన్. ఇప్పుడు నార్మల్గా విలేజెస్ పోయినప్పుడు లేదు ఒక అమ్మాయినో అబ్బాయిని చూడపోయినప్పుడు ఏదో నార్మల్గా కలిసేటప్పుడు కాలేజీకి పోయినప్పుడు నార్మల్గా ఉండేటప్పుడు కరెక్ట్ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు అందంగా ఉండేది వాట్ ఎవర్ ఇట్ ఇస్. దాన్ని పెళ్లి చూపులని ఇదని అదని బాగా మేకప్ చేసి కోటేసి ఇది చేసి అడ్జస్ట్ చేసినట్లు ఈ కూరగాయలను కూడా డెకరేట్ చేసి స్ప్రే చేసి ఇవి చేసి షైనింగ్ ఉండేట్టుగా చేసి దాన్ని పెట్టేది ఎట్లా కరెక్ట్ అవుతుంది? 400 మామిడి పండు 400 గ్రాములు వస్తుంది. దాన్ని డిఏపి ఎక్కిచ్చి ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి డ్రిప్లో 1 కిలో చేసినారు. ఇప్పుడు జామకాయలు ఇంత వస్తా ఉండే తెలుస్తా ఉందా? ఎందుకు ఉండాలి అట్లా? ఇప్పుడు మనుషులు మనం ఎన్ని కిలోలు పుడతామబ్బా? 3 కిలోలు 3 కిలోలు పెడతాం. 10 కిలోలు బిడ్డ కావాలంటే ఇప్పుడు ఇంతగా జామకాయ తింటా ఉంటారు కదా. అన్వాంటెడ్ గ్రోత్ ఆఫ్ సెల్స్ ఈస్ క్యాన్సర్. ఓకే అంతే కదా. ఇప్పుడు బాడీలో మీకు సెల్స్ నార్మల్గా డివైడ్ కావాలా, ఇంత డివైడ్ అయినాయి అనుకో అదే క్యాన్సర్. సో నువ్వు ఏందో చేసి 6 నెలలు పెరగాల్సిన కోడిని 40 రోజుల్లో బ్రాయిలర్ కోడి చేసావు, ఇంత ఫుడ్ని చేసినావు, ఈ కాయని ఇంత చేసినావు. 5,000 కిలోలు పండాల్సిన టమాటాని 50,000 కిలోలు పండిస్తాడు. దానికి సరిపోయేంత న్యూట్రిషన్ భూమికి లేదు, భూమాతకి లేదు. అందుకని భూమాతకే అన్ని తిను అని నోరు తెరిచి కెమికల్స్ వేస్తాడు. ఎంత డేంజరు. అమ్మకు ఉండే శక్తి 3 కిలోల బిడ్డ పుట్టించేదానికి, నువ్వు 10 కిలోల బిడ్డ పుట్టించాలంటే అది అడుగుతా ఉంది. అరే పేడేరు వీరా, ఆవులు పేడేరా, వెంటేరా, జన్మయ్యి జీలకేరా స్వామి అని అడుగుతా ఉంటే అది లేదమ్మా, నోరు తెరిచి కెమికల్స్ వేస్తాడు. అది వేస్తేనే పండుతాడని అనుకుంటాడు. పండింది విషము. నువ్వు 5,000 కిలోలు 4,000 కిలోలు కెమికల్స్ వేసి యూరియాలు వేసి 20 స్ప్రేలు కొడతా ఉంటే అది ఎట్లా మంచిది అవుతుంది?
అది తెలుసుకోవాల్సింది మీరేమి షైనింగ్ ఉందా లేదని పక్కన పెట్టండి. ఎంత షైనింగ్ ఉంటుందో అంత ఉంటుంది. ఎక్కువ షైనింగ్ ఉంటే మంచిదని కాదు, తెల్లగా ఉండే వాళ్ళందరూ మంచివాళ్ళని కాదు. అవును. తెల్లగా ఉండే పాలు, తెల్లగా ఉండే ఉప్పు, తెల్లగా ఉండే చక్కెర, తెల్లగా ఉండే మైదా అన్ని డేంజరే. కాబట్టి తెల్లదాన్ని పక్కన పెట్టండి. ఓకే. మీ దగ్గర న్యూట్రిషన్ ఉందా లేదా అనే దానికి ఫస్ట్ ఆర్గానిక్గా చేస్తూ ఉంటారా, భూమిలో శక్తి ఉందా లేదా, ఆ భూమి ఎన్ని రోజుల నుంచి ఆర్గానిక్గా ఉంది అనేది చూడాలి. అవును. ఆ చూసే ఓపిక తెచ్చుకొని ఇన్ని చేస్తూ ఉంటారు కదా మీరు అందరూ యంగ్స్టర్స్. పోండి పల్లెలకు పోయి ఎక్కడ తయారు చేస్తూ ఉండరు, ఏమి కూరగాయలు ఎవరు పండిస్తూ ఉండరు, ఫ్రూట్స్కి ఇది నిజంగానే మందులు కొట్టకుండా మామిడి పళ్ళు పండిస్తూ ఉండరా, ఆర్గానిక్గా పండిస్తూ ఉండరా అని పోయి చూడండి. వాళ్ళ దగ్గర తెచ్చుకోండి. వాళ్ళు ఫెయిల్ కూడా కావచ్చు పాపం, అన్ని పురుగులు వచ్చి మోసం పోవచ్చు, వాళ్ళు సగం రాలిపోవచ్చు. వాళ్ళు తెచ్చిన కూరగాయలు సొట్టగా ఉండొచ్చు, అయినా వాళ్ళు సపోర్ట్ చేయండి రియల్లీ ఆర్గానిక్ అయితే. ఎందుకు, ఒక పురుగుకి ఇది ఆర్గానిక్ కెమికల్స్ లేదంటేనే దాని బిడ్డను తల్లి ఈగ వచ్చి ఒక గీత గీసి బెండకాయ మీదనో ఆకు మీదనో దేని మీద గీసి, వంకాయ మీద గీసి దాని మీద గుడ్డు పెడుతుంది. అవును. ఆ గుడ్డు పెట్టినప్పుడు అది 24 hours 48 hours ఇడిగి పొదిగి చిన్న పురుగు వస్తుంది. దానికి ఫుడ్ ఆడుంటుంది. అమ్మ ఆల్రెడీ గీత గీసింది పెట్టింది, ఎవరు చెప్పలా. ఇంత పురుగు కూడా బ్రెయిన్ ఉంది, జెనెటికల్గా వస్తాం. అవును. సో ఎప్పుడైతే మందు కొట్టారో అది వాసన వస్తుంది, దానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఏదో పోయి ఆర్గానిక్ దాని మీద పెడతారు. సో ఎప్పుడైతే ఈ కెమికల్స్ పడిన వాటిని నువ్వు రాకుండా చేసినావో కూరగాయలన్నీ బాగానే ఉండొచ్చు, బట్ దాంట్లో న్యూట్రిషన్ లేదు, కెమికల్స్ ఎక్కువ ఉన్నాయి, న్యూట్రిషన్ లేదు. అది ఆర్గానిక్ అనుకోండి, అది మందులు కొట్టేది కాబట్టి పురుగు ఒకవేళ గుడ్డు పెట్టింటుంది, కొన్ని పురుగుల లోపల కూడా ఉంటాయి ఓకే అనుకుందాం. అవి తక్కువ రేటుకి అయినా కొనుక్కోండి, వీలైతే ఎక్కువ రేట్ ఇచ్చి కొనుక్కోవాలి, వాడు మందులు కొట్టేది కాబట్టి మహానుభావుడు. అప్పుడు ఏం చేస్తారు, ఏడ వరకు పురుగు పడితే ఆడు కట్ చేసి అది పారేయండి, ఆ పురుగు తినేలే. ఈ పక్క మీరు తినండి, ఏమవుతుంది? ఆ పురుగు ఏం తినింది? ఆ బెండకాయనే తినింది, ఆ సీతాఫలమే తిని, ఆ మామిడి పండే తినింది. అవును. అతని పురుగులు తినమని చెప్పడంలే. సడన్గా వచ్చింది అనుకో అని టెన్షన్ అయిపోనక్కర్లే. మీకు తెలియని ఎండోసల్ఫాను, మోనోక్రోటోఫాసులు, లోపల కెమికల్స్, హార్మోన్స్, కల్టార్లు, భయంకరమైన రైపనింగ్, ఎథిలీన్లు, కార్బైడ్లు, ఇవన్నీ పోయినాయే కనపడకుండా, ఇన్విజిబుల్ డేంజర్స్. దాని గురించి ఆలోచించండి. సైంటిస్ట్ కదా మీరందరూ, సైన్స్లో 90 మార్కులు 100 మార్కులు వచ్చినాయి కదా, దాని గురించి ఆలోచించండి. పురుగుల గురించి ఎందుకు అబ్బా అట్లా చూస్తారు? అదేదో బతికేదానికి ఆడొచ్చింది, కట్ చేసాడు బారేండి. ఒకసారి ఎప్పుడో నేను 20-30 ఏళ్ల ముందర కొనినా, అన్నీ పురుగు పట్టింటే తక్కువ రేటు తీసుకొని పోయి ఎందుకయ్యా అంటే దాంట్లో కెమికల్స్ లేదని పురుగు తెలిసే కదా గుడ్డు పెట్టింది. అందుకని అవి తీసుకుపోయి నేను కట్ చేసాడు బారీ. అబ్బా మహానుభావుడు, 30 ఏళ్ల ముందర పేపర్ వచ్చేదాకా ఇంకా గుర్తుంది. నాకు అది కనెక్ట్ అయ్యేదానికి ఇన్నేళ్ళు పట్టింది. ఇంతకుముందు మీరు చెప్పేటప్పుడు పొల్యూషన్ అని చెప్పి వాడారు కాబట్టి, ఇప్పుడు ఎక్కడ చూసినా ఎయిర్ పొల్యూట్ అయింది, మనం తాగే వాటర్ పొల్యూట్ అయింది, మనం తినే ఫుడ్ పొల్యూట్ అయింది. ఇలాగ అన్నిటినీ పొల్యూట్ చేసుకుంటూ వెళ్తే మన నెక్స్ట్ జనరేషన్కి పొల్యూషనే ఇద్దామంటారా? అంటే ఫస్ట్ మీరు ఉండాలి కదా అట్లా. ఇప్పుడు మీరే సిటీలో ఉండి నెక్స్ట్ జనరేషన్ కోసం ఏం ఆలోచిస్తారు? ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆలోచన నీది కరెక్ట్గా ఉండాలి. విలేజ్కి వెళ్ళిపోండి, అట్లీస్ట్ వీకెండ్ కన్నా హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఏ రైతులు ఉంటారో ఐడెంటిఫై చేయండి. ఆ రైతుకు మీరు జీవామృతం ఇస్తారో, దేశీ విత్తనాలు ఇస్తారో, ఎట్లా పండినైనా మనకు 10 టమాటాలు వచ్చినా చాలు, మనం ఇవే తిన్నాం అని చెప్పండి. వాళ్ళకి 5,000 10,000 సపోర్ట్ చేయండి ఫైనాన్షియల్గా. వాళ్ళ ఇంటికి మీరు భోజనం చేయండి, మీ ఇంటికి సిటీకి పిలుచుకొచ్చి జూబిలీ హిల్స్లో వాళ్ళకి భోజనం పెట్టండి, వాళ్ళ ఫ్యామిలీకి అంతా బట్టలు పెట్టండి. నాయన ఈ అరకరంలో మనం కూరగాయలు ఆకుకూరలు పండించుకుందాం, నువ్వు మందులు కొట్టద్దు, ఎంత వస్తే ఎంత రాని. ఓకే. పురుగులు పడినా పర్వాలే, ఈ కషాయం కొట్టు, ఆయన పడితే ఓకే, ఈ షెడ్యూల్ ఫాలోగా ఆయన అని చెప్పి వాడిని సపోర్ట్ చేసి వాడి ఫ్యామిలీని బతికించండి. వాడు కూడా తినాలి కదా, రైతు కూడా అది చేసుకునే సపోర్ట్ లేదు కాబట్టి అది చేసుకోవడం లేదు. వాడు కూడా వాడు తింటారు, మీరు 10 మంది కుటుంబ సభ్యులు తినండి. వాడిని కొంచెం గ్రో చేసి రిటైల్ మార్కెటింగ్ ఇచ్చి వానికి కూడా డబ్బులు వచ్చేట్టుగా చేయండి. వాడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాడు. అట్లీస్ట్ 10 ఎకరాల్లో ఉండేది 1/2 ఎకరంలో చేస్తాడు. ఇంకా 9 ఎకరాలు వాడు ఏమైనా చేసుకోనిలే, వాడి కుటుంబం బాగుంటుంది కదా. అట్లా 150 మంది ఇప్పుడు కూడా రైతులు ఉన్నారు. సో వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తే సిటీలో ఉండేవాళ్ళు వాళ్ళ జీవితాలు ధన్యం. వాళ్ళని ప్లస్ మీరు కూడా దాంట్లో కలిసి ఉంటే మనం ఎట్లా చేయలేం. సిటీలో ఉండేవాళ్ళు ఆల్రెడీ చేస్తాడు, రైతు కెమికల్స్ రేకి వచ్చేసాడు. వాడికి ఏం చెప్పాలి మీరు, నాయన మేము ఇస్తాం విత్తనాలు, ఇవన్నీ చెయ్యి, ఈ కొంచెం మాత్రం మనము టమాటాలు, బెండకాయలు, వంకాయలు, మిర్చి, ఇవి 12 ఆకుకూరలు అది పెట్టు. ఇంకా మంచి ఫ్రెండ్ అయితే 1 ఎకరంలో జామకాయలు, సపోటాలు ఇవన్నీ పెడదాము, మన కాయలు మందులు కొట్టము, కషాయాలు కొడదాము. మళ్ళా పురుగు పడింది అనుకో ఓకే, ఆ పురుగు పడితే తీయేస్తున్నాము లేదా తినము. మొత్తం కోతులు వచ్చేసిన పురుగులు పోనీలే. సో ఎన్నో కొన్ని దొరుకుతాయి, అది ఏమి లేకుండా ఉండవు కదా. సో అని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మీరు ఎడ్యుకేట్ కాండి, అప్పుడు ఆరోగ్యం వస్తుంది. అది నాకు
బాగా ఫీలింగ్ ఉంది. నేను ఇప్పుడు ఆఫ్రికాలో వ్యవసాయం చేస్తున్నాను. అక్కడ పోయినప్పుడు అక్కడ కూరగాయలు, అక్కడ పైనాపిల్, అక్కడ అవకాడోలు, అక్కడ బీన్స్ అద్భుతం. అక్కడ చిలకడ దుంపలు, పొటాటో ఏమి న్యూట్రిషన్, అరటిపండ్లు ఇంత చిన్న 4 అరటిపండ్లు తింటే ఆకలి ఉండదు. సార్ ఇప్పుడు ఇంత హెల్త్ గురించి మాట్లాడుతున్నారు కదా సార్, మీరు 16-25 ఇయర్స్లో మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏముండే, మీ లైఫ్ స్టైల్ ఎట్లుండే? ఇప్పుడు మేము చిన్నప్పుడు కమ్మర్ కట్ట అని దొరికేది. కమ్మర్ కట్. కమ్మర్ కట్ అంటే ఇప్పుడు మనం ఇట్లా లాగితే సాగితే ఒక బెల్లంతో చేసిన స్వీటు నోట్లో వేసుకుంటే అతుక్కుంటా ఉంటుంది కదా, నల్లగా ఇప్పుడు దొరుకుతాయి. అట్లా న్యాచురల్వే మైసూరు పాకు, కమ్మర్ కట్టు, పాలకవ్వ అని అవే ఉండేవి. ఆ పాలకవ్వ ఏంటి, నార్మల్గా బయటికి తోలిన ఆవులు ఇచ్చిన పాల నుంచి పాలకోవా. అవును. ఓకే, చక్కెర కూడా ఉండిందిలే చిన్నప్పుడు. సో తక్కువ డ్యామేజ్. కాబట్టి మేము న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నామప్పుడు మేము రాగి రొట్టెలు తింటా ఉన్నాము, రైసే తింటా ఉన్నాము. బట్ ఆ రైస్ కూడా ఎట్లా చేసేవాళ్ళు, మేము చిన్నప్పుడు డెఫినెట్గా యూరియా అనేది అప్పుడప్పుడు కొంచెం కనపడతా ఉండేది, కానీ ఇట్లా లేదు. అందరిలోన పశువులు ఉండేటివి. ఎట్లా గోధూళిలాగా సాయంత్రం అయితే 100 ప్రతి విలేజ్లోన ప్రతి ఇంటికి ఆవులు ఉండేటివి. ఇంకా జమీందారులు పెద్ద పెద్దలు ఉంటే 100 ఆవులు ఉండేటివి. అవన్నీ పేడ వేసినప్పుడు పోతా ఉంటే మా ఆవు పేడ కానీ నేనే పోయి తీసుకొచ్చి రోజుడే. అంటే రోడ్లో పోయేటప్పుడు ఎవరు ఆవు పేడని వాళ్ళు తీసుకొచ్చి దెబ్బకేసి అదంతా తీసుకొచ్చి పొలానికి వేసేవాళ్ళు. ఓకే. ఆ ఫుడ్ తిన్న దానికి మేము ఇట్లున్నాము మా చిన్నప్పుడు. ఇప్పుడు కొంచెం అభివృద్ధి చేసినా నడుస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ మాకు బుద్ధి వచ్చి మధ్యలో బయట తింటా అసిడిటీ తెచ్చుకొని హాస్టల్కి పోయి పీజీల్లో ఉండి ఆ సాంబార్ గింబార్ రసం మింగి చెత్తంతా తిని అసిడిటీలు వచ్చి అమ్మ నాయన ఎండోస్కోపీలు చేయించుకొని మందులు తిని పోకుండా, జబ్బులు పోకుండా ఉంటే మళ్ళీ ఎట్లో రాగి మొక్క తింటా ఉంటే బాగుంది అనిపించి పొద్దున లేస్తారు భయంగా రాగి జావ తాగితే ఇప్పుడు 14 ఏళ్ళ నుంచి నో అసిడిటీ, నో అల్సర్, సూపర్. అందుకని నేను చెప్పేది రాగి జావ తాగితే అసిడిటీ పోతుందా, ఇన్ని మందులతో పోతుంది అనుకుంటారు. అరే రాగి జావ మీ ఇంట్లో చేసుకొని తాగండి అంటే దానికి ఓపిక లేకుండా డాక్టర్ దగ్గర పోయి హాస్పిటల్కి పోయి వేలు ఖర్చు పెట్టుకొని ఎండోస్కోపీలు చేయించుకునేది ఎట్లా? సింప్లిఫై చేపిస్తే దాన్ని గౌరవించండి. సింప్లిఫై చేయించిన దాన్ని గౌరవించండి. సింపుల్గా హెల్త్ వచ్చేదాన్ని గౌరవించండి. మీరు ఎండలో కూర్చుంటే D3 వస్తుంది. మీరు ఈరోజు మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసుకొని పొద్దున్నే పిసుకొని తాగితే బీటోల్ ఇంప్రూవ్ అవుతుంది. రాగి ముద్ద తింటే మీకు ఆకలి ఉండదు. జొన్న రొట్టెలు నమిలి తింటే మీకు తక్కువ తిన్నా కానీ పొట్ట తగ్గుతుంది. ఇన్ని బ్యూటీస్ సింపుల్గా ఉన్నాయి. సింప్లిసిటీలోనే అన్నీ ఉండే ఆనందం. కాంప్లికేట్ చేసుకొని ఏమేమో చేసి కానీ ఆరోగ్యం రాదుకుంటారు. అది కరెక్ట్ కాదు నేను చెప్పడం. ఎన్ని గంటలు ఆగుతారు సార్ వాటర్ తాగకుండా? 2 days వాటర్ తాగకుండా కూడా. అదే ఆశ్చర్యం నాకు. మీ అందరికీ నా లైఫ్ స్టైల్ నాకే ఆశ్చర్యంగా ఉంది. నిద్రపోకపోయినా రాత్రంతా డ్రైవ్ చేసుకొని విజయవాడకు పోయి మళ్ళీ అక్కడ పని అయిపోతే మళ్ళీ రాత్రంతా డ్రైవ్ చేసుకొని. ఏదైనా చెప్తుందా సార్ మీ దగ్గర ఏమన్నా? మీలో కూడా ఉంది అదే శక్తి. ఏ శక్తి సార్? మైండ్ను అర్థం చేసుకునే శక్తి. అంటే అది మనకు ఊరికే చెప్తా ఉందా, డ్రామా చేస్తా అంటే ఇప్పుడు మా మైండ్ అంటే యాక్చువల్గా ఆకలి వేస్తా ఉందా, డ్రామాతో ఆకలి చేస్తా ఉందా, ఇప్పుడు ఇప్పుడు నిద్ర వస్తూ ఉందా, టైం చూసి నిద్ర వస్తూ ఉందా, అది అర్థం చేసుకోవాలా. దానికి కొంచెం ట్రైనింగ్ చెత్త పెట్టుకుని రెడీ చేసి మంచి పెట్రోల్ వేస్తే బాగా ఎగురుతుంది. అంటే ఇప్పుడు మా దగ్గర కూడా శక్తి ఉంది అన్నారు కదా సార్, మా మైండ్కి కూడా శక్తి ఉంటుంది సార్. ఎట్లా అంటే 100% నీకు నీ యంగ్ కాబట్టి నీకు ఇంకా అడ్వాంటేజ్ అది. అదే సార్. అంటే ఇప్పుడు స్ట్రెస్ అవుతుంది అనుకోండి, పోయి తినాలి ఫుల్. స్ట్రెస్ అనే పేరు చెప్పి అది 1 గంట పోస్ట్పోన్ చేసామనుకో అదే శక్తి. 10 నిమిషాలు పోస్ట్పోన్ చేసామనుకో అదే శక్తి. మైండ్ని కంట్రోల్ చేసుకోలేదు. అది 4 ముక్కలు ఉండేవి చికెన్ మటను, అది 3 ముక్కలు ఒక్క ముక్క తినేసి చాలరా అనుకునేవు అనుకో అదే శక్తితో నీ మీద నీ కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను చెప్పేదంతా సెకండరీ. నీ మీద నీవు కాన్ఫిడెన్స్ రావాలంటే నువ్వు అనుకోండే పన్ను నువ్వు చేయాలా. నేను చెప్పిన రాగిజావ చేసేది కాదు. రాగిజావ తాగినాక అరే అని ఎక్స్పీరియన్స్ అవుతావు చూడు, ఏమో జరుగుతుంది నీకు. 1 గంట తర్వాత 2 గంటల తర్వాత కూల్గా ఉంది, అరే ఈరోజు బాగుంది, ఎనర్జెటిక్గా ఎందుకు అయిండొచ్చు, వాకింగ్ చేసిన దానికా, రాగిజావ తాగిన దానికా, ఈరోజు ఉపవాసం అయిన దానికా, అలర్ట్గా ఉంది బ్రెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ అయినా అనుకో మళ్ళీ ఎవరు అవసరం లే. అవును. అవతార్ సినిమాలో పక్షులకి కనెక్షన్ పెట్టుకుంటాడు వాడు, అది అర్థం ఉంటుంది. చూసిన అవతార్ సినిమా అట్లా నేచర్తో కనెక్ట్ అయిపోతే వస్తుంది. అంటే అందరు నేచర్గా విరుద్ధంగా ఉన్నారు కాబట్టి ఎవరికి చెప్పి వినడమేలే. అమ్మ చెప్పింది వినలా, ఫ్రెండ్స్ చెప్పింది వినలా, నువ్వు చెప్పింది వినలా, అందరు చెప్పింది వినాలా, నువ్వు డెసిషన్ తీసుకోవాలా. అంటే ఒక డైలాగ్ ఉంది కదా సార్, నువ్వెవరా నాకు చెప్పడానికి అని చెప్పేది డైలాగ్ ఉంటుంది సినిమాలో. లేకపోతే నీకు నా లిమిటెడ్ కదా నాలెడ్జ్. ఎవరో చెప్పండి, అమ్మా నాయన చెప్పండి నీకు ఎడ తెలిసింది, ఫ్రెండ్స్ దగ్గర చెప్పండి ఎడ తెలిసింది, న్యూటన్స్ లాసు ఐన్స్టీన్ గురించి చెప్పండి గ్రావిటీ ఎడ తెలిసింది, అన్నీ నేర్చుకోవాల్సిందే కదా. ఇన్ని తెలుసుకున్నాక సైలెంట్ కూర్చుంటే హాయిగా ఉందా, పరిగెత్తకుండా అనేది కూడా
ఎవరి దగ్గరనో బుద్ధుని దగ్గరనో ఎవడో తెలుసుకోవాలా? అవును. లేదా నువ్వు మహానుభావుడైతే నువ్వే తెలుసుకో మంచిదే. నువ్వే గురువు మాకప్పుడు. ఎక్స్‌పీరియన్స్ ఓవర్ ఎడ్యుకేషనా? ఎడ్యుకేషన్ ఓవర్ ఎక్స్‌పీరియన్సా? ఎక్స్‌పీరియన్స్ ఓవర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎంతవరకు వస్తా ఉంది నీకు నిజంగానే నువ్వు అనుకోండే ఆ కంఫర్ట్స్ ఇస్తా ఉందా లేదా అని చూసుకోవాలి గదా! ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్స్‌లో ఏసి కోళ్ల ఫార్మ్‌లాగా కుక్కేసి నువ్వు నీకు 98 మార్కులా? నువ్వు రా సెపరేట్. వాళ్ళు భయపడతా ఉంటారు. మామూలుగా కోళ్ళని మగది, ఆడదిని సెపరేట్ చేసి అదే సినిమాలో ఏస్తా ఉంటారు. కల్కిలో ఏసేసి అన్ని పంపించేస్తా ఉంటారు. వ వచ్చిన బిడ్డలు పనికిరారా అనేది అట్లా సెపరేట్ చేసి వాళ్ళని క్రూయల్‌గా పెట్టి వాళ్ళని ట్రైనింగ్ చేసి కంపు చేస్తా ఉండేది ఎడ్యుకేషన్ అంటే ఎట్లయితది? వాడిని బల్బు మార్చేది తెలీదు. కూర్చొని ఓపికగా అట్లా తిని ఆ బయటని ఎంజాయ్ చేసేది తెలీదు. చెరుకు తినేది తెలీదు. పల్లీలు తినేది తెలీదు. ఎట్లా? ఏందో టైం కుక్ ఎట్లా? ఎట్లా ఆ ఎడ్యుకేషను ఎట్లా ఎడ్యుకేషన్ అయితది చెప్పండి? అమ్మా నేను ఆకలిగా ఉండారా? తినేటప్పుడు వెనకాల ఎవరన్నా ఉండారా? మన తర్వాత ఎవరన్నా తింటారా? తినేదానికి ఉండారా? వచ్చినోళ్ళకి నీళ్ళిద్దామా? మజ్జిగిద్దామా? ఏమన్నా ఉంటే ఇద్దామా? ఇవన్నీ రిలేషన్‌షిప్సు, సోషల్ స్ట్రక్చర్‌ని అర్థం చేసుకునే శక్తి లేని ఎడ్యుకేషన్ ఎందుకు? ఆటంబొమ్మలు తయారు చేసేదానికా? ఉండేటివి మస్తుగా ఉండేవి చాలు. ఈ భూమిని వందల సార్లు బొగ్గుని చేసేదానికి సరిపోయే ఆటంబొమ్మలున్నాయి. అవును. ఈ ఎడ్యుకేషన్ ఏం తెస్తా ఉంది మార్పుని? టీచర్లు విద్యా, బుద్ధి చెప్పేవాళ్ళు ముందు. విద్యతో పాటు బుద్ధి కూడా చెప్పేవాళ్ళు. మా తెలుగు టీచర్‌కి నమస్కారం. ఆయన పాదాభివందనాలు ఆయనకి. మరి ఇప్పుడు విద్య బుద్ధి అవసరం లేదు. విద్య కావాలని మా వోళ్ళకి ఎంట ఉంటే? రేపు బుద్ధొచ్చే మాటలు చెప్పుకుందాము, స్పోర్ట్స్ ఆడదామంటే వద్దు. ఓన్లీ ఎడ్యుకేషన్ మార్కులు రావాలి అంటా ఉంటే పెద్దోళ్ళు వాళ్ళ చైల్డ్‌హుడ్‌ని నలిపేసినారు. మేము ఎన్నిసార్లు స్కూల్ తప్పించుకున్నామో, ఎన్నిసార్లు ఎగరగొట్టినామో, ఎన్నిసార్లు తిరిగినామో, ఎన్నిసార్లు చెట్లెక్కి దిగలేక ఇంట్లో వాళ్ళొచ్చి దింపుకొని పోయినారో. రీసెంట్‌గా ఒక ఊరికెళ్ళాం సార్ ముల్కనూర్‌కి. అక్కడెళ్ళినప్పుడు ఒక రైతు ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అయితున్నప్పుడు వాళ్ళు చెప్పిందేందంటే, మాకున్న మెయిన్ షార్టేజ్ వచ్చేసి లేబర్. మా ఊర్లో ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. మాకెప్పుడైనా లేబర్ అవసరం ఉంటే నాటేయడానికైనా, లేదు అంటే ఆహ్, అగ్రికల్చర్‌లో వేరియస్ యాక్టివిటీస్ ఉంటాయి కదా! దానికి ఏదైనా కావాలి అంటే, ఆ కాంట్రాక్టర్ దగ్గరికెళ్ళి మాకింతమంది మనుషులు కావాలంటే బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారంట. సో, ఒక ఊర్లో పని అయిపోగానే ఇంకొక ఊరికెళ్తారంట. ఇంకో ఊర్లో పని అయిపోగానే ఇంకొక దగ్గరికెళ్తారంట. జాబులు లేవని చెప్పి హైదరాబాద్ లాంటి ప్లేసెస్‌లో వందల మంది ఉన్నారు కదా సార్! ఫార్మింగ్ సైడ్ వెళ్ళడానికి ఎవ్వరు కూడా ఎందుకు ఇంట్రెస్ట్ చూపియరు? అదే ఇప్పుడు ఇక్కడ ఖాళీగా ఏదో తింటా, తిరుగుతా ఏదో జరిగిపోతా ఉంది. సో, న్యాచురల్‌గానే ఎండకు పోయి పని చేసేంత శక్తి లేదు జనాలకి. ఎండకు పోవాలంటే శక్తి ఉండాలి. ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్ ఉండేవాడు ఏ పనైనా చేస్తాడు. అవును. అన్నిటికంటే కష్టమైన పని అర్థం చేసుకొని అంటే మొరటుగా చేసేటివి చాలా కష్టమైన పనులు. రాళ్ళు కొట్టేది, రకరకాల హార్డ్ పనులన్నీ చేనేత. రోజంతా చేనేత కార్మికులు చాలా ఫిజికల్‌గా చాలా కష్టమే. అవును. వ్యవసాయము కష్టమే కాకుండా బుర్ర కూడా పెట్టాలి. బికాస్ యూ ఆర్ డీలింగ్ విత్ లైవ్ థింగ్స్. మొక్కలంటే లైవ్ అవి. అవును. సో, దాన్ని చేసేదానికి ఎఫర్టు, ఎనర్జీ, హ్యాపీనెస్ అన్నీ ఉండాలి. నువ్వు హ్యాపీగా లేకపోతే తిరుగుతా ఈడ అలవాటైపోయి ఈడ పీజీలు తింటే అలవాటైపోయి ఎడ చేస్తాడు? సో, దానికి బీహార్ నుంచి వస్తాడు అనుకుందాం ఇప్పుడు. ఇంక 20 ఏళ్ల తర్వాత బీహార్ నుంచి కూడా రారు. అప్పుడెట్లా? అందుకని రైతులకు నేనిచ్చే అడ్వైస్ ఏంటి? మీరు కొన్ని కూరగాయలు, కొన్ని ఆకుకూరలు మీ ఫుడ్ మీరు తయారు చేసుకొని, మీరు కెమికల్స్ లేకుండా తిని మీరు ఆరోగ్యంగా ఉండండి. ఓకే. అప్పుడు 100కి 50 మంది ఆరోగ్యంగా ఉన్నట్లే. 100కి 50 మంది రైతులున్నారు కదా! అవును. ఇంకా ఎక్కువుంటే మీరు వేరే వాళ్ళకియ్యండి. లేతే మీరన్నా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి అని చెప్తాను నేను. సో, ఫిజికల్‌గా ఎండలో పోవాలంటే బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఉండాల. అదే ఫ్యామిలీ సార్. అంటే వాళ్ళు ముల్కనూరు అంటే డైరీ బిజినెస్‌కి కొంచెం ఫేమస్ గదా! సో, ఒక ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అయినప్పుడు మంత్లీ ఇన్‌కమ్ ఎంత అని అడిగితే వాళ్ళకి డైరీ ఫార్మర్స్ అంటారు గదా! దాని నుంచి వాళ్ళకొచ్చే ఇన్‌కమ్ 50,000-60,000 చెప్పారు. ఓకే. ఇన్‌కమ్ బానే ఉంది గదా! మరి మీ పిల్లల్ని రైతుల్లాగా అవ్వాలి అంటే ఒప్పుకుంటారా అంటే, "అహా! మేము ఒప్పుకోము. ఎందుకంటే మాకు ఇచ్చే వాల్యూ ఉండదు" అని జెప్పి అన్నారనమాట. సో, రైతు చేయబట్టే మనం ఈరోజు బతుకుతున్నాం. అలాంటికి రైతుకి వాల్యూ లేకపోవడం ఏంటి సార్? అదే ఇప్పుడు మీరు మీ క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంది. వాల్యూ ఇవ్వడం లేదు అన్నారు. ఎవరివ్వాలా? ఎందుకివ్వాలా? నీవు చేసే పని మీద నీకు వాల్యూ ఉండాలా. నువ్వు చేసే ఫుడ్డు, నువ్వు తింటా ఉండే ఫుడ్డు, నువ్వు సింపుల్‌గా బతకడము, మనంతకు మనం ఎవరిని అప్పు చేసుకోకుండా, ఏవి పెద్ద ఈ ఆర్భాటాలు, పెళ్ళిళ్ళు పోయి అప్పులు చేసి ఇవన్నీ ఎవరి కోసమో చేస్తా ఉండవు. సో, నీకు నువ్వు
ఆన్సర్ ఇచ్చుకోగలిగితే సింపుల్‌గా గౌరవము నీతోనే వస్తది. అవును. సో, ఏంటి నువ్వు నీ భార్య, భర్త ఇద్దరు మీరు చేసే పని మీద గౌరవం ఉండాల. అది అవును. చేతి వృత్తులైనా ఏదైనా కాదు. హ్మ్. వ్యాపారం ఏదైనా ఎనీథింగ్. దాన్ని మీ పిల్లలకి సింపుల్‌గా చెప్పాల. అరే! మనం ఇండిపెండెంట్‌గా ఉన్నాంరా నాయన. ఎక్కడో పోయి అడుక్కొని వాడు జాబ్ ఎప్పుడు తీయేస్తాడో భయపడతా. ఎవరికో గౌరవం. అప్పుడే పిల్లలిస్తారు. అరే! ఆ పిల్లలు కూడా అమ్మాయిలు కూడా అబ్బాయిలైనా ఎవరైనా మనం సెల్ఫ్ సఫిషియెంట్‌గా ఏమైనా యాక్టివిటీ ఉంటే చిన్న వ్యాపారమో, చిన్న బిజినెస్సో, ఇడ్లీ కొట్టో, ఇంకోటో చిన్న ఫ్యాక్టరీనో ఏదో ఒకటి పెట్టుకొని హ్మ్. మనం 10 మందికి ఉపాధి ఇచ్చి వాళ్ళని కూడా ప్రేమగా చేసి డబ్బులు సంపాదించి ఇంత పెద్ద ప్రపంచంలో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవును. ఆ వెల్త్‌నంతా తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేసేంత శక్తి ఎడ్యుకేషన్ ఇయ్యాల. అది ఎడ్యుకేషన్ అంటే. ఎడ్యుకేషన్ అంటే నువ్వేదో పోయి బాడీకి ఎవరి కోసమో వాడి కింద గులాం చేసేది కాదు. అవును. ఎడ్యుకేషన్ అంటే ప్రపంచంలో ఎక్కడెక్కడ లేకునాస్ ఉన్నాయి. మంచి ఫుడ్ లేదు, ఆహారం లేదు, మంచి ఆలోచనలు లేవు, హ్యాపీనెస్ లేదు, సైకాలజిస్టులు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు, చిల్డ్రన్ సరిగ్గా లేరు బిహేవియర్. అవును. వాళ్ళందరితో పనిచేసేదానికి ఆ ఫుడ్ గురించి, గాలి గురించి, ఎన్విరాన్మెంట్ గురించి ఇన్ని మాట్లాడేదానికి చాలా అవసరం ఎడ్యుకేషను. అవును. చాలా గ్యాప్ ఉంది అక్కడ. సాఫ్ట్‌వేర్ కంటే ఎక్కువ గ్యాప్ ఉంది అక్కడ. దాని మీద పని చేయడానికి ప్రపంచమంతా మాట్లాడితే డబ్బులు ఇస్తా ఉంటారు. జస్ట్ కౌన్సిలింగ్ అంటారు పేరు. కరెక్ట్‌గా టైం చూసుకొని వెళ్ళిపోతాడు. అట్లా రైట్ థింగ్స్‌ను మాట్లాడితే విందాము, పాటిద్దామని బయట దేశాల్లో ఉండారు. అవును. అట్లా దానికి ఎడ్యుకేషన్ పనికి రావాల. అంతేగాని నాకు గౌరవం ఎవరో ఇవ్వాల అనుకోని పరిగెత్తి రైతులు కూడా ఈ రేసులో పడి కెమికల్ ఫార్మింగ్ చేసి భూమిని నాశనం చేసుకొని వాళ్ళ ఆరోగ్యం నాశనం చేసుకొని కరెక్ట్ కాదు. మీ భూమిని మీరు కాపాడుకొని నెక్స్ట్ జనరేషన్‌కి మంచి రిచ్ ఆర్గానిక్ కార్బన్ 2% ఉందిరా. హ్మ్. 0.3 ఉంది ఇప్పుడు. 0.3 అది 2%కి చేసి మీ పిల్లలకి ఈ ఎకరం మిగతాంతా వదిలేయి. ఈ ఎకరము నేను స్వెట్ అండ్ బ్లడ్ పెట్టి దీన్ని ఇంప్రూవ్ చేసిన. నేను దాన్ని పేడెరువులు వేసినాను, ఆవులు కట్టేసినాను, జనుము వేసినాను, రెడీ చేసిన. దీంట్లో నువ్వు ఫుడ్ తింటే నువ్వు నీ పిల్లలు బాగుంటారు అని చెప్పి ఆ ఎకరం ఇచ్చేసి పోవాలి. అది వెల్త్. ఆ ఫుడ్ తింటాను మేమనే గౌరవము ఆ ఫ్యామిలీకి అంతా రావాలి కదా. అవును. ఎందుకు రావాలా? జూబిలీస్‌లో 100 కోట్లు ఉండే వాళ్ళకి డైమండ్ నెక్లెస్ ఒకటి 50 కోట్లు ఉండే చేసుకునే వాళ్ళకు లేదు ఇది ఫుడ్డు. అందుకని గౌరవం. నా మీద నాకెందుకు గౌరవము? అందరూ బ్లాక్ వాటరు, రెడ్ వాటరు, గ్రీన్ వాటర్ తాగుతా ఉంటే రెయిన్ వాటర్ తాగుతా ఉండా. బాగుండా. 10 మందికి కూడా చెప్పేసిన. అంటే సీక్రెట్ ఏం లేదు. నా మిల్లెట్స్ తింటా ఉండా, నా రాగి జావ, నా అంబలి ఆరోగ్యంగా ఉండా. జబ్బుల నుంచి బయటపడినా. రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి. అమ్మ నా లైఫ్ స్టైల్ నాకు బాగుంది కదా! ఇప్పుడు నేనేదో టీవీలో కనపడతా ఉంటాను కాబట్టి నీకు గౌరవం ఉంది కాబట్టి. నేను గౌరవం కోసం టీవీలకి రావడంలే. హ్మ్. అరే ఇంత సింపుల్‌గా ఆరోగ్యం ఉంది. మీరు కూడా ట్రై చేయండిరా. ఒక వారం రాగి జావ తాగండిరా. ఒక వారం వాకింగ్ చేయండిరా. ఒక వారము లైఫ్ స్టైల్ మార్చుకొని అర్లీగా భోంచేయండిరా. హ్మ్. ఒక వారం రైస్ నిలపండిరా. రొట్టె తినండి ఒక వారం. మీకు బాగుందనుకో మళ్ళీ మావేం అవసరంలే. మాకంటే బ్యూటిఫుల్‌గా ఆలోచిస్తారు మీరు యంగ్‌స్టర్స్. మాకంటే అలర్ట్‌గా ఉండాలి మీరు. ఎందుకు? పాపం జాబు, గీబు, డబ్బులుంటే గౌరవం అని. అవును. హెల్త్ పోగొట్టుకుంటా ఉండ్రే. ప్రపంచమంతా నాశనం అయిపోతా ఉంది. నేచర్ పోతా ఉంది. సాయిల్ పోతా ఉంది. గాలి, నీళ్లు పోతా ఉండే. నెక్స్ట్ జనరేషన్‌లు చాలా ప్రాబ్లమ్స్‌లో ఉంటారు కదా! అవును. దాని గురించి ఆలోచించేంత శక్తి మీకుంది మాకంటే ఎక్కువగా. మీరు గూగుల్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ వస్తది. ఏమైపోతా ఉంది? ఓజోన్ ఎందుకు బొక్కలు పడతా ఉంది? ఐస్ ఎందుకు కరిగిపోతా ఉంది? ఏం ఎక్స్‌టింక్ట్ అయిపోతాము? ఏం జరుగుతా ఉంది? అన్నీ చాలా జరుగుతాయి. సముద్రం ముందరకు వస్తాను. ఎనికిపోతుంది. పొల్యూషను, జబ్బులు, హాస్పిటల్ ఫుల్ అయిపోయా. ఇన్ని జరుగుతా ఉన్నాయి కదా! మరి దాని గురించి కూడా మీరు ఆలోచిస్తారు కదా! నిలబడి ఆలోచిస్తే అప్పుడు విజ్డమ్ వస్తది. ఎడ్యుకేషన్ కాదు. విజ్డమ్‌తో నువ్వు ఏమన్నా చెయ్యి. ఓకే. నువ్వు సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టు, నువ్వు సిటీలో ఉండి ఏమన్నా చెయ్యి. విజ్డమ్‌తో చేస్తే కిటికీలు తీసి పడుకుంటాడు. అర్లీగా పడుకుంటాడు. జుబ్లీహిల్స్‌లో ఉన్నా పొద్దున్నే రన్నింగ్ పోతాడు. రాత్రి పోడు. అవును. పొద్దున్నే ఏది పొల్యూషన్ ఏమో రన్నింగ్ పోతాడు. అవును. సాయంత్రం రన్నింగ్ చేస్తే ఇన్ని పొగలు ఇసి పెట్టింటాయి చెక్ పోస్ట్‌లో. అవన్నీ పిలుచుకుంటావు కదా! మరి ఆ ఎడ్యుకేషన్ అది కూడా చెప్పకపోతే ఏం ఎడ్యుకేషను? ఎడ్యుకేషన్ అంటే ఏందిరా నాయనా? చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని, మనుషుల్ని, ప్రకృతిని, పర్యావరణాన్ని అర్థం చేసుకునేది ఎడ్యుకేషను. అర్థం చేసుకొని ఎవరికీ నష్టం కాకుండా వాళ్ళకి ఎక్కడ గ్యాప్ ఉందో అక్కడ ఇయ్యాల. అందుకని రియల్‌గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ఆ టమాటాలు, వంకాయలు, బెండకాయలు ₹100 పెట్టి అమ్మి మీకు కావాల్సిన ఏవో మీరు తీసుకొని జెన్యూన్‌గా చేసి డబ్బులు అది గ్యాప్ ఉంది. ఇప్పుడు ఎవరికీ నమ్మకంలే. ఏం కూరగాయలు ఏం పండిస్తుంటారేమో అన్నీ మోసమే అని అనుకుంటా ఉంటారు. అవును. రియల్‌గా ఆర్గానిక్ పండించే వాళ్ళకి మంచి వాల్యూ ఉంది. ఇంతకుముందు అన్నట్టు గౌరవం కోసము సిటీలో పడి సచ్చి పొల్యూషన్‌లో ఉండి
డ్రామాలు చేసుకొని, రంగులేసుకొని, లిప్‌స్టిక్‌లేసుకొని, క్రీములు పూసుకొని అని పెళ్లి చేసుకునేది కాదు. నీ రియల్ లైఫ్ ఏమైనా అర్థం చేసుకొని జరగాల. ఫ్రెండ్‌షిప్ అయినా, రిలేషన్‌షిప్ అయినా. అది గౌరవం. మనం చేసే పని మీద ఫస్ట్ మనకు గౌరవం ఉండాలి. అది గౌరవం ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఫస్ట్ ఆనందంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, సైకలాజికల్‌గా, ఫిజికల్‌గా బాగుంటావు, హెల్తీగా ఉంటావు. మళ్ళీ జరిగేటివన్నీ జరుగుతాయి. మాకు అట్టే జరుగుతా ఉంది. అన్నీ జరిగేటివి జరుగుతాయి. సార్ ఇంతకుముందు ఒక పాడ్‌కాస్ట్ చేశాం సార్ ఒక క్యాపిటలిస్ట్ తోటి. అతను చెప్పిన నార్మల్‌గా ఏదో ఫార్మర్స్ గురించి ఒక టాపిక్ వస్తే అతను ఒక డైలాగ్ కొట్టాడు. ఏ దేశంలో ఒక ఫార్మర్ బిల్ గేట్స్ అయ్యాడో చెప్పండి అని చెప్పి. సో ఫార్మింగ్‌లో ఉంటే బిల్ గేట్స్ అవ్వడం కష్టమా? వెరీ సింపుల్ అండి. ఫార్మర్స్ ఏం తయారు చేస్తారు? మనం తినే ఆహారం తయారు చేస్తాం. అవును. మనమంటే ఏంటి? సామాన్యులందరూ తినేది. సామాన్యులు, గొప్పోళ్ళు అందరూ తినేది ఆహారమే కదా! అవును. ఏమి నగలేసుకోకపోవచ్చు, కారు లేకపోవచ్చు. కానీ ఆహారం అవసరం కదా! అవును. ఎక్కువ మందికి అవసరమైన ఆహార పదార్థాలు తక్కువ రేట్‌లో ఉండాల. ఎందుకు? ఆనియన్స్ పెరిగినాయనుకో, "హేయ్! ఈ దేశం రాకెట్‌లో దూసుకుపోయిన ఉల్లిపాయలు" ఉల్లిపాయ ధర. అని చెప్పేసి గవర్నమెంట్‌లు ఓట్లేసి కూల్చేస్తారు. అవును. కాబట్టి సబ్సిడీ ఇచ్చో, ఏదో చేసో ఎప్పుడు సామాన్యులు వాడే రైసు, ఆయిలు, ఆనియన్సు, ఉల్లిపాయలు, టమాటాలు, రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ తక్కువ రేట్‌లో ఉండాల. లేకపోతే గవర్నమెంట్‌లు పడిపోతాయి. అవును. అందుకని ఏం చేస్తారు? యుద్ధం చేస్తా ఉంటే కూడా పాకిస్తాన్ నుంచి షుగర్ ఇంపోర్ట్ చేస్తారు. ఎక్కడి నుంచినో కెనడా నుంచి, మలేషియా నుంచి ఆయిల్ చేస్తారు. ఆఫ్రికా నుంచి పల్లీలు చేస్తారు, పెసులు చేస్తారు, ఏమేమో చేస్తారు. టు సీ దట్ అగ్రికల్చర్ కమాడిటీస్ సామాన్యులు వాడేటివి ఎక్కువ కాకుండా చూస్తారు. సో రైతు అవుటు. అది గోల్డ్ బిజినెస్ చేసినోడికి నష్టం లే. డైమండ్ బిజినెస్ పనికిరానివి అవి నష్టం లే. రైతుకి ఎందుకు కారంటే వాడు ఎప్పుడు రిచ్ అవుతాడో వాడు వ్యవసాయం నిలిపేస్తాడు గిట్టుబాటు కాకపోతే. అవును. కాబట్టి వాడు కష్టపడతా ఉండాలా. నువ్వు కష్టపడతా ఉంటేనే నీ క్రాప్ లోడ్ వస్తుంది. క్రాప్ లోడ్ కట్టేదాన్ని మళ్ళీ నువ్వు కష్టపడాలా. ఇంకా ఎక్కువ ఫెయిల్ అయితే పొలం అమ్మేయాలా, లేదా సూసైడ్ చేసుకోవాలా, మందు తాగేయాలా. సో అంత ఘోరం. అంటే వ్యవసాయంకు బిల్ గేట్స్ కావాల్సిన అవసరం లే. వాడికి ఇంత ఖర్చు అయింది, వాడికి ఇంతన్నా మినిమం పెట్టి ఈ కూరగాయ ఇది కొనాలని చెప్పాలా. ఒక అగ్గిపెట్టి మీద కూడా ఎంఆర్పి వేస్తాడు. అవును. నువ్వు టమాటా ఎత్తుకపోతే ఏం రేట్ అని అప్పుడు తెలీదు. మీద ఒక వీడియో చూసాను సార్. పొద్దున్న లేవగానే 40 ఎంఎల్ కొబ్బరి నూనె తాగుతా అని చెప్పేదో. కొబ్బరి నూనె ఎందుకు తాగుతారు సార్ మీరు నార్మల్‌గా? ఇప్పుడు కొబ్బరి తింటే బెస్ట్. తినే టైం లేదు కదా, నమిలి తినాలి కదా, టైం లేదు కదా మీకు అందరికీ. కొబ్బరి నూనె బ్రెయిన్ టానిక్ అని డాక్టర్ బిఎం హెగ్డే ఓకే. ఆయనకి పద్మవిభూషణ్ ఓకే. అవార్డు ఇచ్చినారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఆయన వైస్ ఛాన్సలర్ ఆఫ్ మణిపాల్ యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీ. ఓకే. ఓకే. ఆయన చెప్పినాడు బ్రెయిన్కి టానిక్ కొబ్బరి నూనె. కొబ్బరి తింటే 2 స్పూన్లు కొబ్బరి నూనె, 2 స్పూన్లు తాగమన్నాము. కీటో డైట్లో 40 ఎంఎల్ కొబ్బరి నూనె తాగి కార్బోహైడ్రేట్స్ జీరో చేస్తే ఓ 15 రోజుల్లో నీ బాడీ రికవర్ అవుతుంది. మళ్ళీ నువ్వు మిల్లెట్స్కి రావచ్చు అనేది అది వేరే సబ్జెక్టు. కానీ కొబ్బరి అనేది బ్రెయిన్కి టానిక్ కాబట్టి బ్రెయిన్కి యాక్టివ్గా ఉండాలంటే పిల్లలు కొబ్బరి పెట్టాలి. 2 రోజులు కొబ్బరి బెల్లము, 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లి లడ్డు. ఓకే. సో లడ్డు చేసే టైం లేకపోతే కొబ్బరి ఆడబెట్టి బెల్లం ఆడబెట్టండి, కొబ్బరి బెల్లం తింటారు. నువ్వులు ఆడబెట్టండి, బెల్లం పెట్టండి, నువ్వులు బెల్లం తింటారు. అవును. అవి తిన్నా ఓకే. లడ్డు చేసిన టైం లేదు కదా. లడ్డు చేసినా నమిలే తినాలా, నమిలే తింటారు, నమిలితే ఇంకా మంచిది పిల్లలకి. సో అట్లా కొబ్బరి నూనె అనేది బ్రెయిన్ టానిక్. ఈ కొబ్బరి నూనె కరెక్ట్గా వాడితే ఇంత ముందరంతా కొబ్బరి నూనె తాగితే కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ పెరిగిపోయి ఏమని భయపడిచ్చేసారు. ఇప్పుడు అంతా కొబ్బరి నూనె, ప్రపంచం అంతా కొబ్బరి గురించి మాట్లాడుతూ ఉంది. కేరళ అంతా కొబ్బరే, వాళ్ళందరూ హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోలా. ఊరికైనా అంతా డ్రామా చేశారు. సీతాఫలంకాయ తింటే జలుబు వస్తుంది, పనసకాయ తింటే వాయువు వస్తుంది, నువ్వులు తింటే వేడెత్తుంది, అన్నీ ఇంప్రాక్టికల్. మనం తింటామంటే కాఫీలు, టీలు, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్, బ్రాయిలర్ కోళ్ళు, ఈ కూల్ డ్రింకులు, ఇవి చెత్త. వాటి మీద ఎవరు చెప్పరు. అవి తాగమని క్రికెట్లు చెప్తారు, సినిమా యాక్టర్లు చెప్తారు, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసి. రాగి ముద్ద తినండి అని కూడా ఇవ్వచ్చు కదా. దీన్ని కొన్ని పాపాలు కొన్ని పుణ్యాలు చేసిన వాళ్ళు అదే సినిమా యాక్టరు రాగి ముద్ద మంచిది అని కొంచెం డబ్బులు పెట్టి ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు కదా. ఇయ్యరు. జొన్న రొట్టె తినమనొచ్చు కదా. నువ్వులు మంచిది, మీకు కాల్షియం రావాలంటే ఎండలో తిరగండి అని మీరేమో అవన్నీ చేస్తారు డాక్టర్ దగ్గర తీసుకొని. మరి జనాలకు చెప్పాలి కదా. మీరేం చెప్తారు? మేము ఆరోగ్యంగా ఉంటాం ఇవన్నీ చేసి, మీరు కాఫీలు తాగండి, మీరు పెప్సీలు తాగండి, మీరు కూల్ డ్రింక్లు తాగండి, మీరు పిజ్జాలు తినండి, మీరు ఇది తినండి, ఇది సూపర్. ఎట్లా అది కరెక్ట్? అది మోసం. సార్ ఆయిల్ గురించి కాబట్టి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్‌కి, రిఫైన్డ్ ఆయిల్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? రీఫైన్ ఎందుకు చేయాలా? రీఫైన్ ఏం చేస్తుంది నీ బాడీకి తెలుసు. పల్లీలే తినాలా యాక్చువల్గా. పోనీ
నువ్వులే తినాలా. పోనీ నువ్వులు ఆయిల్ చేసుకొని ఏదో చేసుకుంటాడు, పల్లీలు ఆయిల్ చేసుకొని దోశ గీసే ఉప్మా చేసుకుంటాడు. అవును. ఆటికి సరిపోతుంది కదా, మళ్ళీ రీఫైన్ ఎందుకు చేయాలా? రీఫైన్ చేసేది ఎందుకు? రంగు, రుచి, వాసన ఏం తెలియదు, దాంట్లో ఏం కలిపినా నడుస్తుంది. అవును. అందుకని రిఫైన్ చేస్తాం. సో నో రిఫైన్ థింగ్స్. లెట్ యువర్ బాడీ నో వాట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ అండ్ హౌ టు రిఫైన్ ఇట్, హౌ టు యూజ్ ఇట్, హౌ టు ఎక్స్క్రీట్ ఇట్. నీ బాడీనే డిసైడ్ చేయాలా. నువ్వెందుకు చేయాలా? బయట చెరుకు తినాలా మంచిగా పండు తిని, నీకు బెల్లం, నీకు తీపి కావాలంటే దాన్ని ఉడకబెట్టితే బెల్లం అయితే బెల్లం అన్నా తినాలా. దాన్ని చక్కెర చేసి దాంట్లో సల్ఫర్ చేసి ఫ్రీ ఫ్లోయింగ్ చేసి దాన్ని న్యూట్రిషన్ అంతా మొలాసిస్ అని చేసి దాన్ని లిక్కర్ ఫ్యాక్టరీ పంపించి దాన్ని ఇంకా రిఫైన్ చేసి గ్లూకోజ్ చేసి శాక్రిన్ చేసి ఏమేమో చేసి ఎట్లా కరెక్ట్ అది? బాడీ షుడ్ నో వాట్ ఇట్ హ్యాస్ టు డూ. నీ బాడీ అర్థం చేసుకోవాలా, కష్టపడి పని చేయాలి. పిల్లలు కూడా కష్టపడి డబ్బులు సంపాదించాలి. అంటే బాడీకి నువ్వు తిన్నింది డివైడ్ చేసుకొని బ్రేక్ డౌన్ చేసుకోవాలా, రీఫైన్ చేయకూడదు ఏదైనా. సార్ మొలాసిస్ని లిక్కర్ ఫ్యాక్టరీకి పంపిస్తున్నారని చెప్పగా, సో లిక్కర్ తాగితే మంచిదే అంటారు అయితే? చాలా డేంజర్ లిక్కర్, వెరీ డేంజరస్ టు లివర్, ఏడుస్తుంది. రీసెంట్గా ఒక డాక్టర్ చెప్పింది, ఒక్క నెలలో నీ బాడీకి 30 ml మాత్రమే ప్రాసెస్, 30 ml పర్ మంత్, 30 ml అంతే. దాన్ని అర్థం చేసుకొని ప్రాసెస్ చేయగలిగి అమ్మ అనుకుంటుందంట లివర్. అచ్చా. అది రోజుకు 30 కాదు 300 ml తాగేస్తూ ఉండరు. ఎట్లా కరెక్ట్? లివర్ చెడిపోతుంది. అంటే నెలకు క్వార్టర్ కూడా తాగద్దా సార్? క్వార్టర్ కూడా ఆమె చెప్పింది 30 ml, ఆమె డాక్టర్ కదా, అందుకని మా తల్లి చెప్పింది అనుకుని నేను నవ్వుకుంటా ఉండే. తాగకూడదు. నీకు అసలు లిక్కర్ తాగాలని ఎందుకు అనిపించాలబ్బా? మనం మాట్లాడుకుంటా ఉన్నాము, స్ట్రెస్. అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటా ఉన్నాము, నాకేం దీంట్లో డబ్బులు రావడంలే, నాకు సంబంధమే లేదు, ప్రజలకు అమ్మ రైజావా ఏంటి చెప్తాను, ఎవరో దాన్ని అర్థం చేసుకొని చేద్దామనుకునే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి అనే తృప్తి, హ్యాపీనెస్తో చేస్తా ఉన్నా నేను. లేకపోతే ఎట్లా వస్తుంది? డబ్బులు లేకుండా దేవుడు మాట్లాడతాడా? ఆ హ్యాపీనెస్ ఉంది. అదేంటి? సొంత లాభము కొంతమానికి పొరుగువానికి సాయపడవు, గురజాడ గారు చెప్పినారు. అంటే సొంత లాభం కొంచెం మానితే ఎదుటివానికి సాయం పడితే నువ్వు హ్యాపీగా ఉంటావని చెప్పినారు. అది హిందూయిజంలో చెప్పినారు, ముస్లిమ్స్లో చెప్పినారు, అందరికీ చెప్పినారు, పొరుగువానికి సాయపడు, నువ్వు హాయిగా. ఏం జరుగుతుంది? నీకు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, నీకు సెరటోనిన్ రిలీజ్ అవుతుంది, దేశభక్తి ఉంటే నీకు ఆక్సిటోసిన్ రిలీజ్, ప్రేమ ఉంటే ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది, అవి హ్యాపీగా పడతాయి. నువ్వు అది వదిలేసి లిక్కర్ తాగితే హ్యాపీగా ఉంటానంటే ఎట్లా? లిక్కర్ తాగకపోతే మళ్ళీ హ్యాపీగా లేవు. ఫ్రెండ్ వస్తాడు బాటిల్ తెస్తాడు, హ్యాపీగా ఉండవు, వాడు వెళ్ళిపోయి హ్యాపీగా లేవు. ఎందుకు అట్లా? ఫ్రెండ్ ఉన్నా లేకపోయినా, నీ భార్య నిన్ను ప్రేమించినా పేరుపోయినా, భర్త నీకు లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉండడానికి వీలవుతుంది, నీ పని మీద నీ గౌరవం ఉంటే. పొద్దున్న లేచినప్పటి నుంచి నువ్వు యాక్టివ్గా ఉండి, నేచర్ దగ్గర ఉండి, సూర్య నమస్కారాలు చేసి, ప్రాణాయామం చేసి, కొంచెం పరిగెత్తి, హార్ట్ లంగ్స్ కొట్టుకునేట్టుగా చేసి, డోపమైన్ రిలీజ్ చేసి సంతోషంగా ఉంటే రోజంతా హ్యాపీగా ఉంటావు. నీకు మందు ఎందుకు తాగాలా? నువ్వు హ్యాపీగా లేవు, మందు సాయంత్రం కోసం వెయిట్ చేస్తాడు. సాయంత్రం ఎప్పుడు మందు అవుతామా? ఏమి పండగ ఏకాదశి రోజు, వైకుంఠ ఏకాదశి రోజు తలుపులు తెరస్తారు, అట్లుంటారు అలా మందు షాపులు, బ్లాక్లు అయిపోతా ఉన్నాయి. ఎందుకురా? 6 గంటల వరకు మీకు హ్యాపీనెస్ లేదా? పొద్దున్న లేచినప్పటి నుంచి హ్యాపీగా ఉండొచ్చు రా నాయన. కొంచెం పరిగెత్తండి రా, కొంచెం ప్రాణాయామం చేయండి రా, విటమిన్ D3 లేకుండా నూనె పూసుకోండి రా, జొన్న రొట్టె తినండి రా, అక్కడ పోతా కుక్కకి బిస్కెట్ వేయండి రా, మీ అవ్వకి పక్కన కూర్చొని 5 నిమిషాలు మాట్లాడండి రా, ఆ పిచ్చుకలకు నీళ్లు పెట్టండి రా. ఖర్చేం లేని పని రా నాయన ఇవి. 3 రూపాయలు బిస్కెట్ వేయండి మీ కుక్కకి. అర్థం చేసుకోండి, లవ్ అట్లే వస్తుంది. ప్రేమించలేని వాళ్ళ దగ్గర పోయి ప్రేమ ఈ అని అడుక్కోవద్దంటరా. హ్యాపీగా ఉండగానే 1000 మార్గాలు ఉన్నాయి. ఎవడు చెప్పినాడు హ్యాపీ కోసము మందు తాగాల, సిగరెట్ తాగాల, డ్రగ్స్ చేసుకోవాలని? జనరలీ సూర్యాస్తమయంతో పాటు మన ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ థింకింగ్ అని తగ్గిపోవాలా. నువ్వు డెసిషన్ ఏది అయిన తర్వాత తీసుకోకూడదు. బిజినెస్ చేయాలన్నా, ఎవరైనా కోపడాలన్నా నేను చూసుకునేది, ఐ విల్ నాట్ బి కంఫర్టబుల్. అందుకని పోస్ట్పోన్ చేసి పొద్దున్న లేచి 4కి లేచి 3కి లేచి అని ఉంటుంది. ఎవరు ఉండరు కదా, ఫ్రెండ్స్ క్లోజ్ ఉండేవాళ్ళు మాట్లాడతా, ఇది చేస్తా, అది చేసుకుంటా, పేపర్లు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది పొద్దున్నే. అందుకోసం ఏం చేయాలి? రాత్రి 8 కన్నా పడుకోవాలి, 9 కన్నా పడుకోవాలి. పడుకుంటే 2కో 3కో మెలకు వస్తుంది, మళ్ళీ నిద్ర పడదు, లేస్తాము చాలు. మా ఏజ్కి మాకు 4 hours నిద్ర తిరగదు. అసలు లెక్కేందయ్యా? ఈరోజు అసలు కూల్గా ఉండే మైండ్, అసలు స్ట్రెస్సే లేదు. రాత్రి అసలు నిద్రపోకపోయినా కూల్గా సంతోషంగా నిద్ర పట్టేదా? పోనీలే, నిద్ర వచ్చిందే సరే, లేదంటే చేసుకుంది సరే అనుకొని ఉండాలా. అయ్యో నిద్ర పట్టలేదు నాకు, అయ్యో అని ఏడుస్తూ ఉంటే అది ఇంకా పెద్ద ఉన్నాం దానికో. అసలు ఫస్ట్ నిద్ర పట్టలేదే నాకు
అనే ఆందోళన నుంచి బయటపడితే అప్పుడు నిద్రపడుతుంది. అంత సింపుల్గా నేచర్కి అలైన్ అయితే అన్నీ చెప్తానండి. వెరీ సింపుల్. ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఉన్నారనుకోండి, రోజుకి 3 సార్లు తినాలని చెప్తారు. యూట్యూబ్‌లో ఏదో ఒక వీడియో చూస్తుంటే రోజుకి ప్రతి అర్ధగంటకు ఒకసారి తినాలని ఏదో చెప్తారు. అది కూడా చెప్పినారు అర్ధగంట. అంటే మీరు ఒకటేసారి ఫుడ్ క్వాంటిటీ తినొద్దు, కొంచెం కొంచెం తినాలి ఆకలైనప్పుడల్లా అని చెప్పి. జనరల్గా 6 సార్లు తినమంటారు. ఇంకొకరు ఏమంటారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు అందరు తిన్నాక మిగిలింది ఉందనుకోండి, అరే ఇది ఇప్పుడు పడేయాలంటే తినేస్తే అయిపోతుంది కదా అని చెప్పి తింటుంటారు. రైట్? ఎలా తినాలి? ఎంత తినాలి? లాస్ట్ చెప్పినారే ఆ. ఆ వీక్నెస్ ఉంది నాకు. ఆ వేస్ట్ అయిపోతుంది అని రైట్ ఫుడ్డే, మా ఇంట్లో ఫుడ్డే. మంచి బీట్రూట్ ఆర్గానిక్గా పండించుంటాము. చిక్కుడుకాయ ఆర్గానిక్ది. అరే ఎట్ట బారేసేది తింటా ఉన్నా. ఇప్పుడు అది కూడా పక్కన పెట్టేసిన. అది తినాలనుకో వేరేటివి మా రైసో రాగి ముద్ద అవి తగ్గించేసి ఇది ఆర్గానిక్ వెజిటబుల్ మంచిది కాబట్టి ఇవి తినేది మొదలుపెట్టిన. అది కూడా ఒక స్టెప్ దాటి తినకూడదు అనుకుంటా. అయినా వేస్ట్ ఎందుకు తింటాం కదా, అది వదిలేసినప్పుడు వేస్ట్ అయితే కూడా పర్లేదు. ఆ కంట్రోల్ రావాలి. యాక్చువల్గా మీరు ఫిట్గా ఉంటే, మీ బాడీ ఫిట్గా ఉంటే, మీ మైండ్ ఫిట్గా ఉంటే మీరు రైట్ ఫుడ్ తింటారు. రైట్ ఫుడ్ తిని నెల 2 నెలలు 3 నెలల తర్వాత మీరు ఫిట్గా ఎక్సర్సైజు, ప్రాణాయామ, యోగా, సూర్య నమస్కారాలు అన్నీ చేసి 2-3 నెలల తర్వాత రియల్లీ ఫిట్గా ఉంటారు. అప్పుడు ఉపవాసం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి 9కి ఒకసారి తింటావు. లేదు బ్రేక్ఫాస్ట్ తినేసి మధ్యాహ్నం పొద్దున్నే రాగి జావ తాగి స్ప్రౌట్స్ తినేసి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి మధ్యాహ్నం తింటావు. ఇంకోసారి ఇది తినేసి సాయంత్రం 5 వరకు తినవు. తర్వాత ఒకసారి తింటావు. అట్లా చిన్నగా నువ్వు అర్థం చేసుకొని బాడీ ఫిట్ అయ్యే కొద్దికి నువ్వు క్లోజ్గా ఉండి ఏం ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఏం తింటే ఆకలి లేదు అని అర్థం చేసుకొని పోయే కొద్దికి నీ బాడీ నీ మైండ్ అలో చేస్తుంది. అప్పుడు నువ్వు ఏక్ భుక్త్ అంటే ఒకసారి తింటే యోగి అని వీలవుతుంది. ఓకే, నువ్వు ఒకసారి రైట్ ఫుడ్ తినేసి ఫిట్గా ఉండి మళ్ళీ ఆకలి లేకుండా మైండ్ కంట్రోల్లో ఉంటే అన్ని టెంప్టింగ్ బిర్యానీ, కొండ బిర్యానీ ఇవి అవన్నీ. మేమైతే ఫ్రూట్స్ సీతాఫలంకాయ అమ్మో నువ్వు లడ్డు అది భలే ఉంది అనుకుని తింటాం కదా, అన్నీ కూడా కంట్రోల్ రావాల్సిందే. నువ్వు ఒకసారి తినేసి ఏమైనా తిను, ఎనీథింగ్ తిను. ఇది ముందు తినాలి తర్వాత ఏమీ లేదబ్బా. ఎట తింటాయి ఏ జంతువులైనా, అన్నీ తింటాయి. ఓ పిల్లి తింటుంది లివరే తిని ఇది లివర్ తర్వాత మళ్ళీ నీకు అనుకుంటుంది, తింటాదంతే అది. సో ఏం కావాలి అవన్నీ తినేసి ఒకసారి తినేసి సాయంత్రం వరకు ఇంకా మర్చిపోయి 7 గంటలకు నువ్వు తేనె నిమ్మకాయ తాగేసి గమ్మున పడుకుంటే ఓకే. నువ్వు రెండోసారి తినాలంటే భోగి ఎంజాయ్ చేయి. 2 సార్లు తింటే భోగి. అది ఏంటి, పొద్దున్నే నీకు ఎక్కువ తిని నీకు న్యూట్రిషన్ కావాలా, క్యాలరీస్ కావాలి కాబట్టి లాంగ్ అవర్స్ పనిచేయాలి కాబట్టి బాగా ఫుడ్ తిను. అది కూడా చిన్నగా అరిగే ఫుడ్ తిను. జొన్న రొట్టెలు, రాగి ముద్ద, కారికలు, సామన్. సాయంత్రము సన్సెట్ లోపల తినేసి భోగి కాబట్టి 2 సార్లు ఓకే. 3 సార్లు తింటే రోగి అవుతావు అంటే మధ్యాహ్నం తిని సాయంత్రం కూడా తింటే నువ్వు రోగి. యోగి భోగి రోగి. 4 సార్లు తింటే ఎత్తుకోండి హోగి అని కన్నడలో అది ఉంది. అది ఎత్తుకోండి హోగి అని కన్నడలో అంటారు. 6 సార్లు తినమంటే ఏంటి అంటే నువ్వు రైట్ ఫుడ్ తినకపోతే నీ బాడీ మైండ్ అడుగుతానే ఉండాలి అని అర్థం. మేము ఇప్పుడు అసిడిటీ పేషెంట్, నేను ఎట్ట బయటపడినా, ఇప్పుడు తినేసి వచ్చినా పొంగల్ తిన్నా, మంచిగా పెసులు వేసి దోశ ఏదో పెట్టారు తిన్నా, సీతాఫలంకాయ తిన్నా, బాగుంది, అసలు ఆకలే లేదు, అసలు మధ్యాహ్నం భోజనం మీదే మైండే లేదు. అది బ్యూటీ. అట్లా నేను ఈరోజనే కాదు, నేను ఆల్రెడీ ట్రైన్ చేసినా కాబట్టి ఈరోజు నేను ఇడ్లీ తిన్నా, మరీ రైస్ ఇడ్లీ తింటే రే ప్లీజ్ అంటుంది. సరే టెంప్ట్ అయి తింటా, ఒకసారి తిన్నా వాడేవారు. నువ్వు నిజంగానే ఆరికలతో చేసుకుని ఇడ్లీ తింటే మధ్యాహ్నం ఆకలే కాదు, నీ పెట్టినా తినబుద్ది కాదు. దట్ ఈస్ ద బ్యూటీ. నువ్వు రైట్ ఫుడ్ తింటే, మంచి ఫ్రెండ్ ఉంటే ఇంకో ఫ్రెండే అవసరం లే. మంచి ఫ్రెండ్ లేడు అనుకో, చెత్తోళ్ళని కలుపుకొని పోతా అంటే వాడు ఇది అది మళ్ళీ చెత్తోళ్ళు వస్తాడు. ఒక్క మంచి ఫ్రెండ్ ఉంటే కూడా చాలు. ఫ్రెండే లేడు, నీతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి, ఇంకా సూపర్. నీ ఆలోచన నీకు బాగుంటే ఇంకంతకంటే ఏం కావాలా? నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే ఎవరి గురించి ఎందుకు ఆలోచించాలా? నీ మైండే చెప్తుంది. పొద్దున్నే లేచి రేపు నా బర్త్డే రన్నింగ్ చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలా, యోగా చేయాలా అని అలారం పెడతావు. నువ్వే పొద్దున్నే లేచి తినబ్బా నువ్వే ఆఫ్ చేస్తావు. మళ్ళీ నువ్వు వేస్ట్ వెళ్ళాలి, నువ్వే తిట్టుకుంటావు రోజంతా. మరి ఎట్లా? ఎవరో తిట్టేది నేను ఒకసారే, నిన్ను నువ్వు తిట్టుకుంటా బతికేది డేంజర్. దాని నుంచి బయటపడితే నీతో నువ్వు బ్యూటిఫుల్గా కాంతారా సినిమాలో లాస్ట్లో నాయన కొడుకు డ్యాన్స్ చేస్తాడు ఫస్ట్ కాంతారాలో, అట్లా నీతో నువ్వు డ్యాన్స్ చేయొచ్చు నీ ఆలోచనలతో.
నీ పొట్టలో ఉండే బ్యాక్టీరియా బాగుంటే నీ బ్రెయిన్లోకి పోయి గట్ బ్రెయిన్ బ్యారియర్ని దాటుకొని పోయి నీ బ్రెయిన్లో ఉండే బ్యాక్టీరియాతో డ్యాన్స్ చేస్తా ఉంది ఇప్పుడు నాకు. అందుకని హ్యాపీగా ఉన్నా ఇప్పుడు నేను. సార్ వాటర్ డైలీ ఎంత క్వాంటిటీలో తాగాలి సార్? ఇది ఇది పెద్ద క్వశ్చన్ అయిపోయింది. వెరీ సింపుల్ అండి. మనల్ని మనం అర్థం చేసుకుంటే ఆకలేస్తా ఉందా, దప్పేస్తా ఉందా, హ్యాపీగా ఉండామా, ఎవరి దగ్గర నుంచి మనకు గౌరవం రావాలా, అవసరం లేదా, నీ గురించి నువ్వు ఎంత గౌరవం ఉంది, నువ్వు చేసావా అన్నీ చెప్తాది నీకు. సో దప్ప అవుతా ఉందా లేదా అని ఫస్ట్ సిమ్టమ్ ఏంది? దప్ప అవుతుంది ఫీలింగ్. కొంచెం బిజీగా ఉండి పోస్ట్పోన్ చేసాం అనుకో నోరు డ్రై అవుతుంది. ఇంకా పోస్ట్పోన్ చేసాం అనుకో యూరిన్ ఎల్లో వస్తుంది. తాగండి ఎప్పుడు ఏం కాదు, క్లీన్ అయిపోతుంది. మీకు బయట వర్షం పడుతూ ఉంటుంది, ఎవరో చెప్పింటారు 6 లీటర్ రోజు తాగాలని. బయటే బోరు, చెమటే పట్టదు, బాడీ క్లీనింగ్ అంతా లోపల ఉండే వాటర్తో కానీ యూరిన్ రూపంలో బయట పోతా ఉంది, చెమటలేదు ఫస్ట్ డే. అప్పుడు కూడా 6 లీటర్ తాగలేదని ఆందోళనతో రాత్రి 10 గంటలకు 2 లీటర్లు తాగి రాత్రంతా బాత్రూమ్ పోయి నిద్ర పోగొట్టుకొని ఎందుకు శ్రమ? కామన్ సెన్స్ అయ్యా. నువ్వు ఎండలో పోయినావు, విజయవాడలో దిగినావు, మేలో పోయి నడిచినావు, లేదా రాళ్ళు కొడతాడు, పని చేసినావు, చెమట పోతా ఉంది, తాగాలప్పుడు దప్పేస్తుంది ఫస్ట్. నీళ్ళు పక్కనే పెట్టుకుంటారు, శ్రామికులందరూ నీళ్ళు పక్కనే ఉంటాయి. మనలాగా వాళ్ళకు పెప్సీలు కూల్ డ్రింకులు తాగరు, లక్కీలు టీలు తాగరు, నీళ్ళు పెట్టుకుంటారు, 2 లీటర్ల వాటర్లు తాగుతారు. అప్పుడు అడుగుతా ఉంది బాడీ వాళ్ళకి. మనం అడిగినప్పుడు దప్పేసినప్పుడు టీలు తాగుతాం, చెత్త తింటాం, ఫుడ్ తింటాం. దప్పైతే ఫుడ్ తినేది ఏందిరా నాయన, నీళ్ళు తాగంటాం నాయన. ఆ నీళ్ళు కూడా ఏందేందో తాగుతాం, కూల్ డ్రింకులు అని ఇదని అదని. నీళ్ళు అంటే నీళ్ళే తాగాల. నువ్వు 2 గ్లాసులు నీళ్ళు తాగితే మళ్ళీ 1 గంటలో యూరిన్ బయటకు వస్తుంది, అయిపోయాయి. సో నెగ్లెక్ట్ చేసి నువ్వు టీలు తాగి చెత్త చేసినావు అనుకో, చిన్నగా నీకు మొత్తం బాడీలో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ పేరుకొని పోయి కిడ్నీలో స్టోన్స్ స్టార్ట్ అవుతాయి. సో మళ్ళీ పోయి డాక్టర్ దగ్గర పోతే కిడ్నీలో డైమండ్లు ఉంటాయి, అది తీసి మీకు ఇస్తాడు, చేతికి పెడతాడు, లక్ష రూపాయలు తీసుకొని. అప్పుడు నీళ్లు తాగుతారు. అంతవరకు నీళ్లు కరెక్ట్గా తాగరు, దప్పైనప్పుడు తాగరు. అనవసరంగా ఎక్కువ తాగే వాళ్ళని కూడా చూసిన 6 లీటర్లు 8 లీటర్లు అవసరంలే. సార్ అంటే చూసే వ్యూవర్స్కి ఒక ఫైనల్ అడ్వైస్ ఏం చెప్తారు సార్? ఒక చిన్న ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేయండి. రాయిజావ చెప్పిన పోనీ మీరు రన్నింగ్, వాకింగ్, ప్రాణాయామ, యోగా అనుకుంటా ఉంటారు. రాగి పిండి ఒరిజినల్ తీసుకొని నీళ్ళలో కలిపేసి వేడి నీళ్ళలో వేసి తాగేసి ఇంట్లో అందరూ 1 వీక్ తాగండి, ఎక్కువ తాగండి. సార్ 3 గ్లాసులు ఎట్ట సార్ తాగేది అంటారు. అరే 2 లీటర్లు కూల్ డ్రింక్ తాగుతుంటారు కదమ్మా. ఇంకా కొంతమంది మహానుభావులు 6 బాటిల్ బీర్ తాగే వాళ్ళు కూడా ఉంటారు, మన బీర్స్ కాదులే. 3 గ్లాసులు తాగాల, పెద్ద గ్లాసులు 3 గ్లాసులు 2 గ్లాసులు తాగండి. ఆ రోజు ఎట్టుంది, 1 వీక్ తర్వాత మీకు అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గిందా, ఎనర్జెటిక్గా ఉందా, మీరు ఇడ్లీలు దోశలు తక్కువ తిని పోతే దానివల్ల అడ్వాంటేజ్ ఏముంది అనేది ఒక్కటి చేయండి, స్టార్ట్ చేయండి. అందుకే రాగి జావా అని చెప్తాను నేను. ఏమి ఒకటే చెప్పమంటే రాగి జావా అని చెప్తాను. ఆ రాగి జావ తాగిన దాంతో వచ్చిన ఎనర్జీతో వారం తర్వాత మీరు వాకింగ్ పోదామనే ఆలోచన వస్తుంది. ఒక మంచి ఆలోచన వస్తే దానికి చైన్ రియాక్షన్ లాగా మంచి ఆలోచనలు, మంచి ఫ్రెండ్స్ కలుస్తారు, మంచిగా అన్నీ జరుగుతాయి. అంటే మీరు వాకింగ్ చేస్తారు, వాకింగ్ చేస్తే మీ విటమిన్ D3 ఇంప్రూవ్ అవుతుంది, మీరు యాక్టివ్గా ఉంటారు, ఆనందంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, పనులు చేస్తారు. ఇప్పుడు పనులు చేస్తారో ఇంట్లో కూడా రిలేషన్షిప్ బాగుంటాయి యాక్టివ్గా ఉంటే. ఇప్పుడు ఏమైతే ఉంది, ఇద్దరికి ఓపిక లేదు, ఆడపోయి సాయంత్రం హుసూరు అని వెళ్ళిపోతారు. కొంచెం కాఫీ పెట్టి అంటే నాకే బాబులు నువ్వే పెట్టుకో ఉంటుంది, అయిపోయింది, కొట్టుకుంటా ఉంటారు. లాస్ట్కి ఎవరు స్విచ్ ఆఫ్ చేయాలి లైటు అని కూడా కొట్టుకుంటా ఉంటారు. ఓపికలే. అది ఆందోళన లేకుండా ఉండాలంటే నేచర్కి అలైన్ అయిపోండి, సర్కేడి రిథం ఫాలో కాండి. సూర్యోదయానికి ముందరనే లేయండి, సూర్యాస్తమైన తర్వాత ఏ పనులు పెట్టుకోవద్దు, కూల్ అయిపోండి. ఆ టీవీలు అన్నీ స్విచ్ ఆఫ్ చేసేయండి, హాయిగా సింపుల్గా బతికి శ్వాస మీద ధ్యాస పెట్టి జస్ట్ అనుకుంటా ఉండండి. నిద్ర వచ్చింది అసలే, నిద్ర రాకపోతే కూడా నవ్వుకోండి, రాకపోతే అనండి, అదే వస్తుంది. లేదా మీకు ఇష్టమైన బుక్ ఉంటే చదువుకోండి. దట్ ఈస్ మై అడ్వైస్. మాకిచ్చే అడ్వైస్ సార్? అట్లీస్ట్ మీరైనా ఫాలో కాండి. మీరు చాలా స్ట్రైట్గా కూర్చొని విన్నారు కదా, మిగతా వాళ్ళన్నా పాపం టైం పెట్టుకొని ఏదో టైం ఉండేప్పుడు కొంచెం వింటారు. ఇంత పెద్ద పాడ్కాస్ట్ కదా, వింటారు, వినరు, ఏదో మిస్ అయిపోయింటారు. మీరు లైవ్గా నా ఎక్స్పీరియన్స్లు మీకు ఫ్లో అయింది కదా, అవును, మీరన్నా మారుతారని ఆశిస్తా ఉన్నా. అందుకంటే ఏం చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో చెప్పినందుకు, అండ్ ఫార్మింగ్ యొక్క ఇంపార్టెన్స్, నేచర్ అంటే ఏందో చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. నమస్తే.